యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అందరు కలిసి మరొకసారి. నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చెను. హల్లెలూయా. స్వస్థత గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మనం ఏ దినాల్లో ఉన్నాం? ఏ దినాల్లో ఉన్నాం? చెప్తారా? శ్రమ దినాలు అంటారు కదా. శ్రమ దినాలు అనేది ఫాస్టింగ్ 2 days శ్రమ దినాలు. మా చదువుకు మాకు గమనిస్తే నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను. అందరితో శ్రమ నొందిన వానిగాను. ఎందుకు శ్రమ పొందాడు యేసయ్య? ఎందుకు శ్రమ పొందాడు యేసయ్య? మన కోసం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే, మనం శ్రమ తప్పించుకునేదానికి, మనం శ్రమ నుండి బయటపడేదానికి యేసయ్య మన పక్షంగా శ్రమను అనుభవించారు. హల్లెలూయా. హల్లెలూయా. Whole Christianity is based on the salvation work done by Jesus. అదొక క్రైస్తవానికి మూలం ఏంటంటే, క్రిస్టియానిటీకి మూలం ఏంటంటే ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదొక సిలువ చుట్టూ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మనం బేస్ చేసుకొని సిలువతో మన జీవితాన్ని మనం స్టార్ట్ చేస్తాం, ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని. హల్లెలూయా. సో ఇది గౌరవంగా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? అది ఒక ఇప్పుడు మనం పునాది అని చెప్పచ్చు. ప్రతి క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే యేసు ప్రభు చేసిన కార్యం, యేసు ప్రభు మన కొరకు చేసిన కార్యం. ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్ కి పునాది, బేస్ యేసు ప్రభు చేసిన కార్యం అన్నట్టు. ఇప్పుడు అది బేస్ అయినప్పుడు, అది మన ఆత్మీయ జీవితానికి నేల అయినప్పుడు, అది మన ఆత్మీయ జీవితానికి బేస్మెంట్ అయినప్పుడు, అదొక మన ఆత్మీయ జీవితానికి అది బేస్ అయినప్పుడు, మనం ఆత్మీయంగా ఆ దానిలో మనం నిలబడుకో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం అంతా కూడా దేవుని కనబడుతుంది. దేవుడు కనబడుతుంది.
దీని మీద కట్టబడుతుంది. అవునా కదా? మూలం మీద కట్టబడుతున్నాడు. అంటే యేసు ప్రభు శిలువ కార్యము మన ఆత్మీయ జీవితానికి మూలం అయితే అదొక నా పాపాల కొరకు యేసు చనిపోయాడు, నా పాపాల కొరకు దెబ్బతిన్నాడు, నా రోగాలు భరించాడు, నా నష్టాలు భరించాడు, మొత్తపడిన వారిగా శ్రమపడిన వారిగా దేవుడు చేత బాధింపడి ఏం చేసింది ఆయనను మన దగ్గర బట్టి వేసే గాయపరచబడ్డాడు. సో ఇది నమ్ముకుంటూ మనం దేవుడు వచ్చిన దాన్ని బట్టి మన క్రిస్టియన్ లైఫ్ అనే దానికి ఒక బేస్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అదొక దట్ ఈస్ ద బేస్ ఫర్ ఎనీ బిలీవర్. ఎనీ క్రిస్టియన్ కి యేసు ప్రభు శిలువ కార్యం బేస్. అలాగే లేదు నాకు పరిశుద్ధాత్మ కార్యం అంటారా? అదొక ఎవ్రీ క్రిస్టియన్ అదొక అదే బేస్ అట్లా. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ కూడాను ఈ బేస్ మీదనే క్రిస్టియన్ లైఫ్ అంతా కూడా కట్టుకోవాలి ఎవరైనా కూడా. అదొక అందుకే మూల పాఠాలు అనుకుంటా అంటారు అన్నట్లు. మూల రివ్యూలు రాస్తూ మూల పాఠాలు మళ్ళీ చెప్పించుకోవాలంటే అని అంటారు అన్నమాట. మూల పాఠం మాట బేస్ అనమాట. ఇవన్నీ బేస్ అన్నట్లు. బేస్ మీద మామూలుగా పూర్తి పట్టాలి పై ఎన్ని అంతస్తులైనా కట్టేదానికి ఆస్కారం ఉంది. అంతేగాని నేల విడిచి సాము చేయకూడదు. అదొక బేస్ విడిచి దేవుడు నిలబడుకోవాలి, దాని విడిచి సాము చేయకూడదు అన్నట్లు. అదొక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు నాకు ఇది బేస్ అనుకోండి, ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు బేస్ అనుకోండి, నేను దీన్ని విడిచి సాము చేయకూడదు. ఇంకా నాకు నిలబడుకున్న దానికి ఆధారం ఏంటంటే ఇది నేను నిలబడుకున్నట్లు. అదొక అవుట్ సైడ్ దిస్ నాకు ఆధారం లేదు, అవుట్ సైడ్ దిస్ నా స్పిరిచువల్ లైఫ్ బేస్ అనేది లేదు. అదొక అది నా ఉద్దేశం. నా స్పిరిచువల్ లైఫ్కి నా ఆత్మీయ జీవితానికి దీని బయట బేస్ అనేది లేదు. దేని బయట ఏర్పాటు చేయబడిన దువ్వు నీ కోసం ఏర్పాటు చేయబడిన ప్లేస్ ఇది. నువ్వు దేవుని నిలుచుకొని చక్కకుంటావు, అర్థం చేసుకుంటావు, నువ్వు ఎదుగుతావు అని దేవుడు నాకు చెప్పేదానికి నేను ఆ బేస్ నుంచి కాకుండా ఇంకో బేస్కి వెళ్ళి నేను చేయాలంటే కుదరదు. అదొక ఎవరైనా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? సొంతంగా గ్రిప్పు బేసు అన్ని ఉండే ఏరియా నుంచి పోటీ చేస్తారు అనమాట. ఏదో స్థాన బలం అంటారు సరే అట్లాగే. అట్లాగే క్రిస్టియన్ లైఫ్ కి స్థాన బలం ఏంటంటే ఇది ఏది యేసయ్య శిలువ కార్యం. హల్లెలూయా. సో మనం బాగా గమనిస్తే నిశ్చయంగా యేసయ్య మన రోగం భరించడం, మన వ్యవసాయం మనం వహించడం, అయినా మొత్తపడిన వారిని కానీ దేవుని వల్ల బాధపడిన వారిని కానీ శ్రమపడిన వారిని కానీ మనం యేసయ్య ఎంచుకుని మన అతిక్రమ క్రియను బట్టి యేసయ్య గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగుబట్టబడిన, మన సమాధాన శిక్ష యేసయ్య మీద పడిన, యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అర్థం యేసయ్య పొందిన దెబ్బల చేత, యేసయ్య పొందిన దెబ్బల చేత కలుగుచున్నది. అది ఎవ్రీ క్రిస్టియన్కి బేస్, ఎవ్రీ క్రిస్టియన్కి బేస్. అదవుతుందా? యేసు ప్రభు పాపాలనే ఏమైనా డీల్ చేశాడా, రోగాలను కూడా ఏమైనా డీల్ చేశాడా సిలువ దగ్గర? క్వశ్చన్ మార్క్. పాపాలని మట్టుకే దేవుడు సిలువ దగ్గర డీల్ చేశాడా, రోగాలను కూడా డీల్ చేశాడా, అనారోగ్యాన్ని కూడా డీల్ చేశాడా? డీల్ చేశాడు. యేసు ప్రభు పాపాలని మాత్రమే కాదు, జబ్బుల్ని, రోగాల్ని, అనారోగ్యాన్ని కూడా సిలువ దగ్గర డీల్ చేశాడు. వాక్యంలో ఏమన్నా ఉందా? ఇప్పుడు చదువుకున్న వాక్యంలో అంతా కూడాను అదే ఉంది. హల్లెలూయా. ఈ 53వ అధ్యాయం అంతా కూడా యెషయా గ్రంథంలో యేసు ప్రభు పుట్టక ముందు, భూమి మీదకి ఆయన రాకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచనాత్మకంగా దేవుడు ఆత్మ ప్రేరేపణ అనుగ్రహించి ఆయన ప్రవక్త యెషయా ద్వారా రాయించి పెట్టేశాడు ముందుగానే అన్నమాట. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాడు, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడేను అనే మాట మనం చూసుకున్నాం అనమాట. అర్థమవుతుందా? అంటే ఈ కింద ఉన్న రిపోర్ట్, ఏ రిపోర్టు? యేసు ప్రభువు గురించి ముందుగానే చెప్పబడే రిపోర్ట్. ఎవరైతే నమ్ముతారో యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు పుట్టకముందు ముందుగానే దేవుడు ప్రవచనాత్మకంగా స్పిరిట్ ఆఫ్ గాడ్ అటరెన్స్ తోటి యెషయా గారి ద్వారా రాయించిన మాటలు జరగకముందే ఎవరైతే నమ్ముతారో, ఈ తెలియజేసే సమాచారం ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి దేవుడు బాహు అనేది బయలుపరచబడుతుంది. హల్లెలూయా. స్ట్రాంగ్ రైట్ ఆర్మ్ ఆఫ్ ద లార్డ్. బాహు అని అంటే హ్యాండ్ కాదు, ఆమ్. బాహు అంటే ఆమ్. అదొందా? హస్తము, చేయి అంటే హ్యాండ్. అదొందా? బాహు అని అంటే భుజము కిందకు వస్తుంది. భుజము, బాహువు, భుజము మొత్తం వస్తుంది అనమాట. అదొందా? హస్తము అంటే ఇది ఈ పాట వరకే వస్తుంది. హస్తము అని అంటే, బాహువు అని అంటే ఈ పాట అంతా కూడా వస్తుంది. ఇప్పుడు వరదలు రాకముందే, భూమి మీదకి జలప్రలయం రాకముందే దేవుడు మాట్లాడిచ్చాడు, ఇన్ఫర్మేషన్ అనేది పంపించాడు. అదొందా? దేవుడు న్యూస్ ఛానల్లో న్యూస్ వచ్చింది. అదొందా? అన్ని న్యూస్ ఛానల్ అన్ని న్యూస్ లేరు కదా, అన్ని న్యూస్ ఛానల్ అన్ని న్యూస్ లేరు, అందరూ అన్ని బ్రేకింగ్ న్యూస్ లేరు అన్నట్లు. అట్లనే
దేవుడు ఛానల్లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ని కొందరు యాక్సెప్ట్ చేశారు, కొందరు యాక్సెప్ట్ చేయాల. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మట్టుకే యాక్సెప్ట్ చేశారు, ఇంకెవరు కూడా భూమి మీద యాక్సెప్ట్ చేయాల. జరగక చాలా ముందు, అర్థం ఉందా? దీనికి ప్రిపరేషనే లేనప్పుడు, అర్థం ఉందా? జలప్రలయం వస్తుంది అనే ప్రిపరేషనే లేనప్పుడు దేవుడు ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు దానికి తగ్గట్టుగా ఎవరు నమ్మారో ఆ సమాచారాన్ని వాళ్ళకి దేవుడు బాహు అనేది బయలుపరచబడింది. అవునా? హల్లెలూయా. జలప్రలయ సమాచారం ఎవరైతే యాక్సెప్ట్ చేశారో, నమ్మారో వాళ్ళకి దేవుని బాహు అనేది బయలుపరచబడింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్క్. హల్లెలూయా. అయితే దీని ద్వారా ఆ కుటుంబం అంతా కూడా జలప్రలయాలను తప్పించుకున్నారు, గండం నుంచి బయటపడ్డారు, సుభిక్షంగా క్షేమంగా అన్నీ తప్పించుకొని అదొక మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితం అనేది స్టార్ట్ అయింది. అదే దేన్ని బట్టి? తెలియజేసిన సమాచారాన్ని నమ్మిన దాన్ని బట్టి. అప్పుడు దాకా వర్షం ఎట్లుంటుందో తెలియదు. పైనుంచి నీళ్ళు పడడం అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. పైనుంచి నీళ్ళు పడతాయి అనేది అప్పుడు దాకా ఎవరు చూడలేదు కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేయాలి. అదొకనా అన్నీ మేము ఇప్పుడు దాకా చూడలేదు, మేము ఇప్పుడు దాకా వినలేదు, ఏదో కొత్తగా ఉందని ప్రతిదాన్ని తిరస్కరించకూడదు. అదొకనా వినేదానికి చూసేదానికి కొత్తగా ఉన్నా కూడాను మనం అంత ఈజీగా కొంచెం స్పిరిచువల్ లైఫ్తో చూడాలి. అదో కొంచెం వివేచించాలి, విశ్వాసం అనేది ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీద నా కోసం చనిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద నా కోసం చనిపోయాడు. యేసు ప్రభు మొత్తపడ్డాడు, బాధ పెట్టబడ్డాడు, శ్రమ పొందాడు, గాయాలు తిన్నాడు, గుద్దించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, ముళ్ళకిరీటం పెట్టుకున్నాడు, పక్కలో బల్లె పోటుంది, ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయి, స్వస్థిస్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు హీలింగ్ కమ్స్ ఫ్రమ్ హిస్ వూండ్స్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత దేవుడు ఇస్తాడనేది యాక్సెప్ట్ చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎంత దరిద్రపు సమాజంలో ఉన్నామనంటే, సమాజం అంటే హోల్ సమాజం కాదు, క్రిస్టియన్ సమాజం గురించి మాట్లాడుతుంది, బయట అంతగా ఎంత దరిద్రపు సమాజంలో ఉన్నామనంటే, డిడ్ గాడ్ హీల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్? పాత నిబంధనలో యేసు స్వస్థపరిచాడా? ఆయన తను తాను సంబోధించుకున్నాడు. ఆయన గురించి మళ్ళీ ఆయనే న్యూస్ చెప్పుకున్నాడు. ఐ యామ్ ద లార్డ్ దట్ హీలెత్ థీ, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన చెప్పించుకున్నాడు. ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. ఎక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తుల నుంచి బయట తీసుకురామంది. అదొక కట్ చేసి వెనక్కి వెళ్దాం, అబ్రహాం దగ్గరికి వెళ్తాం. అబ్రహాంని దేవుడు ఏం చేశాడంటే, మీ పితరుల ఇంట్లోంచి, మీ అందరి ఇంట్లోంచి బయటికి రా అన్నాడు. బయటకు వచ్చిన తర్వాతకి ఆయన వైఫ్, ఆయనతో పాటు లోతు గారు బయలుదేరారు. కొంచెం సామాన్లు, కొంచెం వస్తువులు, కొంచెం పశువులు అవి తీసుకొని బయలుదేరిన తర్వాత అబ్రహాం దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం కిందకి ఏం పనిచేస్తుంది అంటే ఆటోమేటిక్గా హెల్త్ అనేది పనిచేస్తూ ఉంది. ఆశీర్వాదం కింద హెల్త్ అనేది పనిచేస్తూ ఉంది అబ్రహాం గారికి. అర్థం ఉందా? అబ్రహాం గారికి హెల్త్ పనిచేస్తుంది, శారమ్మ గారికి హెల్త్ పనిచేస్తుంది. అబ్రహాం గారు సిక్ అయ్యి దేవుడికి మొరపెట్టినట్టు ఎప్పుడు చూసారా? అబ్రహాం గారికి బాగా లేకుండా వచ్చి దేవుడికి మొరపెట్టినట్టు ఎప్పుడు చూసారా? శారమ్మ గారికి బాగా లేకుండా వచ్చి దేవుడికి మొరపెట్టినట్టు చూసారా? చూడాల. అర్థం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలో ఉండిన ఒకటే డిఫెక్ట్ ఏంటంటే పిల్లలు లేకపోవడం అనమాట. అర్థం. ఇద్దరు ఓల్డ్ ఏజ్ అయిపోయారు అనమాట. అది మామూలుగా చెప్తే ఇల్ హెల్త్ కాదు, నార్మల్ అది. అర్థం. ఆమె గర్భం ఉడికిపోవడం, పోస్ట్ మెనోపాజల్ ఏజ్కి రీచ్ అయిపోయింది, ఈయన ముసలివాడు అయిపోయాడు, ఆ ముసలాం అయిపోయింది, ఇంకా నార్మల్ అది, అందరిలో నార్మల్. ఆ నార్మల్ కూడా దేవుడు అతీతంగా ఆయన శక్తిని కనపరిచాడు ఆశీర్వాద రూపకంగా చేసిన వాగ్దానాన్ని బట్టి. హల్లెలూయా. ఈ బతికిన కాలం అంతా కూడా వాళ్ళు ఆరోగ్యంగానే బతికారు, బాగానే బతికారు. ఆయన కొడుకు దగ్గరికి వస్తాం, ఇస్సాక్ గారు. సిగ్నిఫికెంట్ ఇల్ హెల్త్ ఫేస్ చేస్తుంటే ఐజాక్ గారి గురించి బైబిల్లో కూడా మెన్షన్ చేయబడి ఉండాలి. సిగ్నిఫికెంట్గా ఆయన కూడా అనారోగ్యం పాలు అయి ఉంటే ఇస్సాక్ గారు అయ్యాడా కాల. అర్థం ఉందా? ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వస్తాం. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే యాకోబు గారికి కొంచెం మెంటల్ టార్చర్ ఎక్కువైంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మామ వ్యాపారం. మామ చాలాసార్లు ఉద్యోగాలు మారుస్తున్నాడు, వర్క్ స్ట్రెస్ విపరీతంగా ఉంది. అర్థం ఉందా? సరే ఒక్క భార్య అనుకుంటే జనారే. అర్థం ఉందా? చాలామంది తయారయ్యారు. అర్థం ఉందా? ఒక ఆమె దగ్గరికి పోతే ఇంకొక ఆమె కోపం వస్తుంది, ఇంకొక ఆమె కోపం వస్తుంది. వాళ్ళిద్దరి మీద గొడవలు పడ్డాయి అంటే టార్గెట్ ఎవరు వస్తారు మళ్ళీ సీన్లోకి? అర్థం ఉందా? వాళ్ళు ఏమంటారంటే
అది 2-3 చేసుకున్నాడు కాబట్టి ఆయన వాళ్ళ గొడవ వచ్చినా కూడా ఎవరి మీదకి వస్తారు తెలితే ఈయన మీదకి వస్తారు. అర్థం ఉందా? సిక్ వాస్ హీ సిక్? డిడ్ హీ బికమ్ సిక్? ఎండు బామ్ బిడహరి బామ్. యాకోబు గారి దగ్గర ఉండేనా? నో, హీ వాజ్ ఫైన్. అర్థమవుతుందా? సిగ్నిఫికెంట్ ఇల్ హెల్త్ అనేది యాకోబు గారు కూడా ఫేస్ చేయాలి. తర్వాతకి గొప్ప జనాంగం అయ్యాడు, రిటర్న్ వచ్చాడు. అర్థమవుతుందా? తర్వాతకి చాలామంది కొడుకులు పుట్టారు. జోసఫ్ నో, యోసేఫ్. ఆయన సిగ్నిఫికెంట్గా ఆయనకి అనారోగ్యం వచ్చినట్టు ఏం జరిగినట్టు నో, ఏం లేదు. అవునా కదా? లేదు. అయిన తర్వాతకి యోసేఫ్ దగ్గర నుంచి అందరూ గోషన్లోకి వచ్చినారు. గోషన్లో అందరూ కూడా బాగా డెవలప్ అయిపోయారు, డామినేట్ చేశారు, బాగా విపరీతంగా చదివారు. యోసేఫ్ గురించి తెలియకుండా, ఫరో గురించి తెలియకుండా కొత్త రాజు వచ్చాడంట. వీళ్ళెవరు మనవాళ్ళు కాదని చెప్పి ఇన్ఫర్మేషన్ మట్టికే పాస్ అయింది. చాలా డెవలప్ అయిపోతాం. వాళ్ళు పాస్ అయితే వాళ్ళ మీద రివర్స్ అయిపోయాడు, విపరీతంగా షాప్ పెట్టాడు. వాళ్ళు టార్చర్ పెట్టాడు. ఎంత టార్చర్ పెడితే రివర్స్లో వాళ్ళు అంత బాగా, అవునా, జరిగింది కదా. ఎంత జరిగిన తర్వాతకి శత్రువు పెట్టే కష్టం, ఒంటి మీద శ్రమ, పని రూపకంగా కష్టం పెట్టారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేలీలకి జబ్బులు కలగజేయడం ఇవన్నీ చేయలే ఎవరు? ఐగుప్తీయులు అన్నమాట. ఫిజికల్ టార్చర్ పెట్టారనమాట. వర్క్ రూపంలో ఎక్కువ పని భారం ఇవ్వడము, అర్థమవుతుందా, ఎక్కువ పని ఇవ్వడం ఇవన్నీ చేశారనమాట. ఈ ఎక్కువ పని చేయడంలో ఒకదాని తర్వాత ఒకదాని పెంచుకుంటానే పోయారనమాట పని భారం అంతా కూడాను. అప్పుడు దేవుడు వాళ్ళకి మొరపెడితే దేవుడు మోషేతో మాట్లాడి మోషేని తీసుకెళ్ళి మోషే ద్వారా ఫరోతో మాట్లాడించి రకరకాల కార్యాలన్నీ దేవుడు చేసి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి, అర్థమవుతుందా, బయటకు తీసుకొని వచ్చి ఇంకా సముద్రం దాటే టైం అనమాట. ఎడది సముద్రం దాటే టైం అనమాట. అప్పుడు దేవుడు అన్నట్లు మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్తూ, అప్పుడు వాళ్ళు అడగల, వాళ్ళకి సిక్నెస్ రాలా, వాళ్ళకి బాగా లేకుండా రాలా, వాళ్ళకి ఏం అనారోగ్యం ఏమీ రాలేదు. దేవుడు చెప్పంటే మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్తూ ఏం చెప్పంటే, మీరు నా మాటలన్నీ కానీ విని నేను చెప్పింది అలా కానీ చేయిస్తే ఐగుప్తీయుల మీదకి వచ్చిన ఏ తెగులు కూడా మీ మీద రాకుండా నేను కాపాడుతాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. బిఫోర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ వాస్ సిక్. ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళు బయటకు వచ్చి మొత్తం అరణ్యంలో ప్రయాణం చేయగా వాళ్ళు ఒక్కరు కూడా బలహీనలు కాలేదంట, ఉంది కదా. అదోదా వాళ్ళు రాలిపోయిన వాళ్ళందరూ కూడాను దేవుడు కోపం తెప్పించి దేవుడికి ఇసుగిచ్చి అంత చేసిన వాళ్ళందరూ కూడాను అరణ్యంలో రాలిపోయారు. అదోదా అట్టి కాని పక్షంగా మిగతా వాళ్ళందరూ కూడాను ఆరోగ్యంగానే బాగున్నారు అనమాట. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ యాహ్వే రాఫా, యెహోవా రాఫా. అదోదా వాళ్ళు అడక్క ముందే, వాళ్ళకి ఏం అనారోగ్యం రాకముందే దేవుడు తను తాను వాళ్ళకి స్వస్థపరిచే యెహోవాని నేను తను తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తను తాను స్వస్థపరచు నేను యెహోవాని బయలుపరుచుకున్నాడు. నేను చెప్పింది అలా చేస్తే మీ మీద ఏ జబ్బులు ఏ రోగాలు రానికుండా నేను కాపాడుతానని దేవుడు చెప్పాడు అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలెత్ ది. అర్థమవుతుందా? హీలెత్ ది అని అంటే బాగా లేకుండా వచ్చిన తర్వాతకి హీల్ చేయడం అనుకుంటారేమో, అది కూడా వస్తుంది. కానీ ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలెత్ ది అని అంటే ఇన్ఫ్యాక్ట్ సిక్నెస్ అనేది రోగం అటాక్ చేస్తే ఇమ్మీడియట్గా తిప్పి కొట్టేది మీ పక్షంగా నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్లా అర్థమవుతుంది? మీ మీదకి ఏదైనా రాని ట్రై చేస్తుంటే రానియకుండా తిప్పికొట్టి ఆపెట్టేది నేను అని చెప్పి ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీలెత్ ది, ఐ యామ్ యాహ్వే రాఫా అని దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకిస్తున్న సమాచారం. అట్లు ఇప్పుడు అక్కడ వరకు కూడా దేవుడు స్వస్థపరిచాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలులందరినీ కూడా యెహోవా రాఫాగా పేరు వచ్చేసింది. ఇంకా పేరు పెట్టేసుకున్నాడు. దేవుడు పేరు రివీల్ చేశాడు, నామాన్ని బయలుపరిచాడు అనమాట. ఆయన మోషే అడిగితే ఎవరు అంటే ఉన్నవాడు అన్నాడు. ఐ యామ్ హూ ఐ యామ్ అన్నాడు. అర్థం ఉందా? ఇక్కడికి వచ్చేసరికి ఐ యామ్ యెహోవా రాఫా అన్నాడు. ద లార్డ్ దట్ హీలెత్ ది అని చెప్పాడు అనమాట. తను తాను ఆయన పేరుని గుణాన్ని దేవుడు బయట పెట్టేశాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా దేవుడు హీల్ చేశాడు. చేశాడా? 600 700 చిల్లర సంవత్సరాలు గడిచిపోయిన తర్వాతకే ఏది వీళ్ళకి దేవుడు మాట్లాడి నేను యెహోవా రాఫా అని చెప్పి 700 దగ్గర ఇయర్స్ అయిపోయిన తర్వాతకి హెజ్కియా రాజుకి మళ్ళా హెజ్కియా రాజు దగ్గర వచ్చేసరికి మళ్ళీ హెజ్కియా రాజుకి దబిడి అయిపోద్ది. హెజ్కియా రాజు అన్నట్లు మళ్ళీ ఆయన మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? హీల్ చేస్తాడు. హల్లెలూయా. త్రూఅవుట్ ద ఓల్డ్ టెస్టిమెంట్ గాడ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ హూ హీల్స్. పాత నిబంధన అంతా కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడుగా తను తాను కనుపరుచుకున్నాడు, రివీల్ చేసుకున్నాడు, చేశాడు, చేసి చూపించాడు. హల్లెలూయా. సరే అయిపోయింది. మలాకీ గ్రంథం అర్థమవుతుందా? మలాకీ గ్రంథం లాస్ట్ బుక్ అన్నమాట. లాస్ట్ బుక్, ఓల్డ్ టెస్టిమెంట్ లాస్ట్ బుక్. అవునా? పాత నిబంధనలో లాస్ట్ పుస్తకం మలాకీ గ్రంథం. అదొస్తుందా? మలాకీ గ్రంథం కూడా లాస్ట్. ఇంకా లాస్ట్ గ్రంథం. ఈ బుక్కి నెక్స్ట్ న్యూ టెస్టిమెంట్ బుక్కి గ్యాప్ ఎంత తెలుసా?
సంవత్సరాలు. మలాకి బుక్కి మత్తయి బుక్కి ఎన్ని సంవత్సరాల గ్యాప్ తెలుసా? 400 ఇయర్స్ దగ్గర గ్యాప్ అన్నట్లు. 400 ఇయర్స్ మలాకీకి న్యూ టెస్టిమెంట్కి, అంతే కదా? 400 చిల్లర. మీరు క్వశ్చన్ మార్కులు చూడద్దండి, అర్థమైందా? అది అక్కడి నుంచి అక్కడి వరకు ఎంత. సో తర్వాతకి 400 దగ్గర 400 ఇయర్స్ అన్నట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా 400 ఇయర్స్ గ్యాప్, నో న్యూస్, నో బుక్, నో ప్రాఫిట్ మలాకీ తర్వాత. అర్థమైందా? నో బుక్, నో న్యూస్, నో ప్రాఫిట్, నథింగ్ అన్నట్లు. మలాకీ తర్వాత ఈ మలాకీ గ్రంథం లాస్ట్ బుక్లో కూడా క్లోజ్ చేస్తా దేవుడు నేను తెలుసా? 4వ వచనంలో నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు. బుక్ క్లోజ్ చేస్తా, ఓల్డ్ టెస్టిమెంట్ క్లోజ్ చేస్తా కూడా లాస్ట్ చాప్టర్ అది మలాకీలో 4వ అధ్యాయం అనేది. లాస్ట్ చాప్టర్లో దేవుడు హీలింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లాస్ట్ చాప్టర్లో కూడా దేవుడు హీలింగ్ అనే అంశాన్ని మాట్లాడా? 4th చాప్టర్ లాస్ట్ చాప్టర్ కదా. 2వ వచనంలో మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేయను అనే మాట మనం చూస్తున్నాం. అర్థమైందా? ఓల్డ్ టెస్టిమెంట్ లాస్ట్ బుక్లో లాస్ట్ చాప్టర్లో ఓల్డ్ టెస్టిమెంట్ క్లోజ్ చేసే టైంలో కూడా దేవుడు హీలింగ్ అనే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, స్వస్థత అనే టాపిక్ మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన రెక్కలు ఏం కలుగజేస్తాయంట? హల్లెలూయా. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాతకి యేసు ప్రభు సీన్లోకి వచ్చారు. యేసు ప్రభు సీన్లోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? విపరీతం అన్నట్లు ఇంకా తారాస్థాయికి చేరింది. ఏంది? హీలింగ్ మినిస్ట్రీ అనేది. అర్థమైందా? విపరీతంగా తారాస్థాయికి ముట్టుకుంటే బాగేయటం అన్నట్టు. అర్థమైందా? నీడబడితే నీడ ముట్టుకోవాలని వస్తున్నారు జనాలు, ఆయన అంచు ముట్టుకోవాలని వస్తారనమాట. దయ్యాలు వెళ్ళిపోతున్నా, ఇంకా తారాస్థాయికి జరిగింది. స్వస్థపరచడం అనమాట. స్వస్థపరచడం, రోగాలు బాగోవడం, చచ్చిపోయిన వాళ్ళు లేవటం, విపరీతం తారాస్థాయికి జరిపోయింది. ఎవరి మినిస్ట్రీలో? యేసు ప్రభు మినిస్ట్రీలో బాగా గుర్తుపెట్టుకోండి. నేను టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేశానంటే బాగా గుర్తుపెట్టుకోండి. దరిద్రపు సమాజంలో ఉన్న దగ్గర నేను టాపిక్ స్టార్ట్ చేశాను. అర్థవుతుందా? దాని నుంచి ఏం చెప్తున్నాను అర్థవుతుందా? యేసు విపరీతంగా స్వస్థతలు చేశాడా? అండ్ ఎవ్రీ వన్ హూ కేమ్ టు హిమ్ గాట్ హీల్డ్ నుంచి. లూకా సువార్తలో స్వస్థతలు విపరీతంగా కనిపిస్తాయి, మార్కు సువార్త స్వస్థతలు కనిపిస్తాయి, మత్తయి సువార్త స్వస్థతలు కనిపిస్తాయి, యోహానులో కనిపిస్తాయి. ఇంకా ఆయన చేసిన కార్యాలన్నీ కూడా బుక్ కింద రాయాలంటే భూమి గంధం సరిపోదని చెప్పి రాసేసారు. లాస్ట్లో రాశారు కదా, ఆ డైలాగ్ వదిలేసి రాపిస్తారు. మా సువార్తలు రాసి ఇంకా అన్ని రాయాలంటే కుదరదు, భూమి సరిపోద్దని చెప్పి అక్కడ క్లోజ్ చేశారు. అబ్బా, యేసు ప్రభు చేశాడా? సాక్షాత్తు దేవునికి ప్రతి స్వరూపం ఎవరు అని అంటే యేసు ప్రభు. హల్లెలూయా. ఇంక విపరీతంగా ఏం చేశాడు? స్వస్థ కార్యాలు యేసు ప్రభు చేశాడు. హల్లెలూయా. తర్వాతకి ఏ యుగం వచ్చింది? సంఘం అనే యుగం స్టార్ట్ అయింది. సంఘం, చర్చ్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది. అదొందా? స్టోన్ ఏజు, అదొందా? ఓల్డ్ ఏజు, అవన్నీ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు చర్చ్ ఏజ్ అనే దాన్ని వచ్చింది అనమాట. అదొందా? యేసు ప్రభు మరణ భూస్థాపన అయిన తర్వాతకి ఏడి అదొందా? దీంట్లో చర్చ్ ఏజ్ అని వచ్చింది. చర్చ్ ఏజ్ అనేది యేసు ప్రభుతోనే స్టార్ట్ అయిందా? యేసు ప్రభు వెళ్ళిపోయినాక స్టార్ట్ అయిందా? చెప్పాలి. చర్చ్ ఏజ్ అనేది యేసు ప్రభు వెళ్ళిపోయినాక స్టార్ట్ అయిందా? యేసు ప్రభుతో స్టార్ట్ అయిందా? కామన్ సెన్స్తో చెప్పాలి. చర్చ్ అంటేనే యేసయ్య. చర్చ్ అంటే యేసయ్య కదా. చర్చ్ అంటేనే యేసయ్య కదా. చర్చికి మూలం ఎవరు? యేసయ్య కదా. అదో వెళ్ళిపోయిన తర్వాత చర్చికి మూలం ఎవరు? యేసయ్య. అది మూలరాయి ఎవరు? మూలక తలరాయి ఎవరు? యేసయ్య. సంఘానికి పునాది ఎవరు? యేసయ్య. పునాదేసి యేసు ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత చర్చ్ కానీ స్టార్ట్ అయ్యి ఉంటే అమ్మ తట్టుకోలేకపోయేవాళ్ళు మనం. అర్థమవుతుందా? యేసు ప్రభు మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి వీళ్ళందరికీ అప్పచెప్పి, ఎవరందరికీ? వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు అపోస్తలు అన్నారు. ఎంతమంది వాళ్ళు? ఒక ఆయన చచ్చా కదా, 11. ఒక ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన తీసుకున్నారు కదా, ప్రార్థన చేసి కనిపెట్టి. మత్తీయస్ అని ఆయన తీసుకున్నారు. అదే డైరెక్ట్గా యేసు ప్రభు శిలువ కార్యాన్ని చూసి ఉండాలి. డైరెక్ట్ యేసు ప్రభు పునరుద్ధాండే తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభుని చూసి ఉండాలి. దట్ వాస్ ద ఫస్ట్ క్వాలిటీ ఫర్ అపోస్తల్స్ అనమాట. పునరుద్ధాండే తిరిగి లేచడినా నేను చూశాను నా కళ్ళతో అని సాక్ష్యం చెప్పాలి వాళ్ళు అపోస్తలు అనమాట. అది చెప్పేదానికి వీళ్ళు పంపబడ్డారు అనమాట. అపోస్తలు అంటే పంపబడిన వాళ్ళు అని, అపోస్తలు అంటే పంపబడిన వాళ్ళండి. అదొస్తుందా? దేనికోసం వచ్చాను? స్వార్థ చెప్పేదానికి. ఏంది ఆ స్వార్థ అంటే, యేసు ప్రభు చెప్పాడు కదా, తిరిగాడు కదా, సంచరించాడు కదా, చచ్చిపోతాను కదా, చచ్చిపోయాడు, తిరిగి లేచిన తర్వాత కూడా మాకు కనిపించాడు, మేము చూసాం, మా కళ్ళతో మేము కనిందాన్ని వినిందని చెప్తామని చెప్పేదానికి ప్రూఫ్ అనమాట ఆ 12 మంది.
ఆ 12 మందిలో ఒక ఆయన తోమా గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా చర్చిలో విపరీతంగా జరిగింది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు జరిగిందా స్వస్థత కార్యాలు ఏమైనా జరిగాయా? పేతురు గారు, యోహాన్ గారు, 2 బంగారములు మా వద్ద లేవు కానీ మా దగ్గర ఉన్నదని నేను మీకు ఇస్తున్నాను, వాళ్ళ టైంలో కూడా జరిగాయా? జరిగాయి. బాగా జరిగాయా? అబ్బో బాగా జరిగాయి. హల్లెలూయా. ఏం జరిగాయి? స్వస్థత కార్యాలు జరిగాయి. హల్లెలూయా. వారి ద్వారా దేవుడు స్వస్థపరచడం అనేది జరిగింది. వారు కూడా వారి ద్వారా స్వస్థత జరుగుతుండగా వచ్చిన స్వస్థతని వాళ్ళు ఎవరికి ఆపాదించారంటే యేసు ప్రభువు నామం యందు విశ్వాసంతో ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు కూడా జరిగిన కార్యాలను బట్టి దేవుడికే మహిమ అన్నట్లు దేవుడి ద్వారా జరిగిన వాళ్ళు కూడా ఊడిపచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు తర్వాతకి ఏంటంటే వీళ్ళు 12 మంది వెళ్ళిపోయారు చూసారా? వీళ్ళు 12 మంది వెళ్ళిపోయిన తర్వాతకి ఏమైందనంటే అక్కడ స్టార్ట్ అయింది. ఈ 12 మంది వెళ్ళిపోయిన తర్వాతకి ఇంకా వాళ్ళ ద్వారా క్యారీ అయ్యే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వస్తుంటారు చూసారా? నెక్స్ట్ కూర్చొని చూసారా? ఇట్లా అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి హీలింగ్ అనే టాపిక్ గురించి రకరకాల సబ్జెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. అర్థమవుతుందా? వన్ ఆఫ్ ది డిసెప్టివ్ డీవియస్ సబ్జెక్ట్ ఏంటంటే చాలా మోసపూరితమైన దరిద్ర సమాజం చూసారా? ఏం చేస్తా? దేర్ ఆర్ మెనీ క్రిస్టియన్స్, సో కాల్డ్ క్రిస్టియన్స్, స్ట్రాంగ్ క్రిస్టియన్స్ ఏమని నమ్ముతారంటే స్వస్థతలు అనేవి లాస్ట్ అపోస్తలుడు అనే పల్లబడే వ్యక్తి చనిపోయినప్పుడు ఆగిపోయినాయి అనే టాపిక్ తీసుకొచ్చారు అన్నట్లు. అదొక ఈ 12 మంది అపోస్తలు కదా, వాళ్ళతో లాస్ట్ ఇంకా స్వస్థ కార్యాలు జరగడం అనేది వాళ్ళతో లాస్ట్. ఇంకా ఇప్పుడు ఇంక లేవు. ఎందుకు వాళ్ళతో లాస్ట్ అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే వాళ్ళతోనే ఆగిపోయి లాస్ట్ అంటే వాళ్ళ ద్వారా ఎందుకు విపరీతంగా అట్టి కార్యాలు జరిగాయి అంటే సంఘం స్థాపించబడేదానికి అని చెప్పారు. చర్చ్ అప్పుడే కొత్త కదా, అందరికీ కొత్త కదా చర్చ్ అనేది. ఇప్పుడు చర్చ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేదానికి, దేవుడు చర్చిని ఎస్టాబ్లిష్ చేసేదానికి అందరికీ దేవుడు కార్యాల ద్వారా తాను కనపరుచుకోవాలి కాబట్టి వాళ్ళని వాడుకొని దేవుడు స్వస్థ కార్యాలు జరిగించాడు. ఇంకా వాళ్ళు చచ్చిపోయిన తర్వాతకి దేవుడు అభిప్రాయం ఏంటంటే ఇంకా సంఘం ఎస్టాబ్లిష్ అయిపోయింది, అందుకని ఇంక వాళ్ళు చచ్చిపోయారు, తర్వాతకి ఇంకా స్వస్థ కార్యాలు ఆగిపోయాయి అనేది బాగా వినికిడిలోనూ వాడుకలో ఉన్న సిద్ధాంతము. అది సత్యము కాదు, సిద్ధాంతము. అది సిద్ధాంతం కాదు, సిద్ధాంతం. అది సత్యం అనేది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి. సరే, ఇప్పుడు చర్చ్ ఏజ్కి వచ్చేసరికి చర్చ్ ఏజ్ స్టార్టింగ్లో కూడా స్వస్థ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రకరకాల బోధకులు వచ్చేసరికి అది నువ్వు ఎంటీహెచ్, నేను ఎంటీహెచ్, నువ్వు తెలిసాకడే నేను తెలిసాకడే, ఈ బోధనలు చేసుకో, నా బోధన నేను చేసుకుంటా, బిర్యానీలు మాత్రం కలిసి తింటాం. అర్థమవుతుందా? నీ డాక్టర్ నీది, నా డాక్టర్ నాది. అర్థమవుతుందా? నీ బోధన అదా, నా బోధన అది, మళ్ళీ అందరం కలిసి ఇట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. అర్థమవుతుందా? పీపుల్ ఆఫ్ గాడ్. అయితే సరే చూద్దాం. పాత నిబంధనలో దేవుడు స్వస్థపరిచాడు, మొత్తం త్రూ అవుట్ ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుడు హీల్ చేశాడు. అబ్రహాం దగ్గర మనం చూసుకున్నాం. తర్వాత మళ్ళీ యేసు ప్రభు వచ్చి ఇంకో తారాస్థాయికి స్వస్థకార్యాలు చేశాడు. చర్చిగా అనేదానికి యేసు ప్రభు ఏం చేశాడంటే ఇచ్చారు. చర్చి తర్వాత ఏం చేశాడంటే యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు చర్చి ద్వారా కొంచెం జరిగాయి అన్నమాట. సరే కట్ చేస్తే ఆయన వాళ్ళు 12 మంది చచ్చిపోయిన తర్వాతకి స్వస్థతలు ఆగిపోయాయి అంట. అనుకుందాం, సరే ఆగిపోయాయి అనుకుందాం ఊరికే కొట్టబాకండి అనుకుందాం ఊరికే. అదొకదా ఆగిపోయి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ అంతా లేవు. సరే ఇంకా మళ్ళీ మనకు దిక్కేంది? రెండవ రాకడ. అవునా? రెండో రాకడ వచ్చా, యేసు ప్రభు మనల్ని ఎత్తుకొని పోయా, తర్వాతకి మధ్య అసలు విందు అయిపోయిన తర్వాత పరలోకంకి వెళ్తే పరలోకంలో కాన్సెప్ట్ ఏంది? పరలోకంలో ఏముంది? పరలోకంలో ఆరోగ్యం ఉందా? పరలోకంలో నదులు పారుతూ ఉంటాయంట, చెట్లకు పండు ఉంటాయంట. నువ్వు పండు తీసుకొని తిన్నా కూడా నీకు జీవం వస్తుందంట, ఆ నీళ్ళు తాగినా కూడా నీకు బలం వస్తుందంట, నువ్వు గాలి పీల్చుకున్నా కూడా బలం వస్తుందంట. జబ్బు అనేది పరలోకంలో వినపడదంట. అదే ఇంకా భూమికి మించిపోయిన స్థితి అది. ఏది? పరలోకపు స్థితి. భూమికి మించిపోయింది. అక్కడ జబ్బు అనేది కనపడదు, అనారోగ్యం అనేది కనపడదు. ఎక్కడ? పరలోకంలో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అన్నమాట. ఇప్పుడు కట్ చేస్తే అర్థమవుతుందా? అప్పుడంతా హీలింగ్ ఉంది. యేసు ప్రభు కూడా విపరీతంగా హీలింగ్ చేశాడు అన్నమాట. అర్థమవుతుందా? చర్చ్ స్టార్ట్కి విపరీతంగా హీలింగ్ చేశాడు. ఇప్పుడు మాత్రం హీలింగ్ లేదు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హీలింగ్. నమ్ముతారా దాన్ని? నమ్మొచ్చా దాన్ని? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా.
ఇఫ్ సమ్ స్టూపిడ్ ఫెలో కమ్స్ యువర్ వే అండ్ సే దేర్ ఈజ్ నో హీలింగ్, రబ్బర్ చెప్పు తీసుకొని కొట్టాలి. బాటా చెప్పు కొడితే బాటా చెప్పు పొరుగు పోతుంది. ఇఫ్ సమ్ స్టూపిడ్ ఫెలో కమ్స్ యువర్ వే అండ్ సే దేర్ ఈజ్ నో హీలింగ్, అదొందా తలమాసిన ఎద వచ్చి మీ ముందుకు వచ్చి స్వస్థత లేవని చెప్తే బాటా చెప్పు కూడా వాడద్దండి, బాటా చెప్పు పొరుగు పోతుంది, రబ్బర్ చెప్పుతో కొట్టండి. బికాస్ హీ ఈస్ ద గాడ్ దట్ హీల్స్ అస్. హల్లెలూయా. ఆయన స్వస్థపరచు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ హిస్ క్వాలిటీ, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. అదొందా మార్పు లేని దేవుడు, మారని దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సడన్గా చర్చ్ వచ్చేసరికి చర్చ్ ఇంక ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఇంకా చర్చ్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం లేదు, తెగ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఇండియాలోకి రండి అని చెప్పాలి. వాళ్ళని ఇండియాలోకి రండి అని చెప్పాలి. ఎస్టాబ్లిష్ అయిపోయింది చర్చ్, రండి ఇండియాలోకి అని చెప్పాలి. ఇండియాలోకి వెళ్ళి ఆడకపోయి చేయండి అని చెప్పాలి. ఆడకి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆడకపోయి చేయండి, ఎస్టాబ్లిష్ అయిపోయింది చర్చ్, బాగా స్వస్థతలు బలేదని చెప్పండి. ఆడ పాను పరాకుల బలి వెళ్తారు ఆ పక్క, తెలుసా మీకు? ఆ భోగిలు ఎక్కినా సార్లు మొత్తం అయ్యే కనిపిస్తాయి మీకు, మొత్తం ఊసేస్తుంటారు అన్నట్లు. అదొందా పాను పరుగులు ఊసి కొడతారు ఆడకపోతే. అదొందా బికాస్ ద చర్చ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ హీలింగ్స్. అదొందా ఇన్ఫ్యాక్ట్ గాడ్ గివ్స్ సిక్నెస్. చూసారా రివర్స్ బాధ. అదొందా పాతకాలం అంతా బాగు చేసి, యేసు ప్రభువు కూడా బాగు చేసి, చర్చ్ స్టార్టింగ్లో బాగు చేసి, అందరూ అపోస్తులు పైకి వెళ్ళిపోతే ఇంకా స్టార్ట్ రివర్స్. గాబ్రియేలు పంపించు డబ్బులు, పంపించు రోగాలు. ఎందుకని? సంఘం నా సంఘం నేర్చుకోవాలి, నా సంఘం తెలుసుకోవాలి, నా శరీరమైన సంఘం నేర్చుకోవాలి, పంపించు జబ్బులు పంపించు, రోగాలు పంపించు అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు నేను కొత్త థీసిస్ రాసిన అనుకోండి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. నేను కొత్త బాధ తయారు చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇంకా ఎట్టొకట్ట బల్లగుద్ది వాదించి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇంకా అనమాట. అట్ట తయారైన బాధలు అవన్నీ కూడా దేవుడి గురించిన అవగాహన లేక, దేవుని హృదయాన్ని తెలుసుకోకుండా అట్లా ఎస్టాబ్లిష్ అయినా అనమాట ఆ థీసిస్లు, ఆ బాధలన్నీ కూడా. హల్లెలూయా. ఇఫ్ గాడ్ హీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, ఇఫ్ గాడ్ హీల్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్, ఇఫ్ హీలింగ్స్ హ్యాపెన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అపోజల్స్, నౌ హీలింగ్స్ హ్యాపన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సార్వత్రిక సంఘంలో దేవుడు ఆయన గణపరుస్తుండగా స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక విచిత్రం మాట చెప్పంటారా? క్రిస్టియన్స్ కంటే యేసు ప్రభువుని నమ్ముకోను వాళ్ళు స్వస్థ పొందుకోవడం చాలా ఈజీ. మీకెట తెలుసు బ్రదర్ అంటే రంగు వేయించున్నాను. మీకెట తెలుసా? రంగు వేయించున్నాను నేను. అదొకదా ఈజీ తెలుసా? బికాస్ నెగిటివ్ డాక్టర్నే ఉండదు వాళ్ళ దగ్గర, నెగిటివ్ డాక్టర్నే ఉండదు వాళ్ళ దగ్గర, స్వస్థతకు వ్యతిరేకమైన బాధే ఉండదు వాళ్ళ దగ్గర. ఆడకపోతే బాగా అవుతారమ్మా అని చెప్తారన్నమాట. గుడికి పోయినట్టు గోపురంకి పోయినట్టు అదే భక్తితో వస్తారు, ఆ శక్తి ఉండదు, ఎటు శక్తి ఉండదు, బాగా అవుతారు. హల్లెలూయా. అదే బాగా ముదురు టెంకు క్రైస్తవుని తీసుకొచ్చి బాగలేదని చెప్పండి. అదొకదా ఇంకో ఆమె దగ్గర నుంచి ఆ దయ్యం పొంగట్టాలంటే, బ్రదర్ నిజంగా నాకు ఇప్పుడే వస్తుందంటారా, నేను ఏం చేయాలంటారు? అర్థమైందా? ఇంకా రకరకాలన్నీ తీసుకొస్తారనమాట. కొన్ని రోజులు బాగా అన్నట్లు, తర్వాత బాగా కాకపోయేసరికి ఆడ బాగా వద్దన్నారు, బాగా కాలేదు, ఆడ శక్తి ఉందన్నారు, శక్తి లేదు, నా కాలేదని చెప్పేసి గుడి మార్చింది అనమాట. ఈ మార్చి ఆడకపోతారంటే జయ బ్యాచ్ కాడికి వెళ్తారు. వాళ్ళు ఇంకా పాటలు పద్యాలు పేనుగులున్న చోట రాబందులు నాయనా. అబ్బా సింగకాల మీరు అర్థం కాలే కదా, ధన్యులు మీరు, వెరీ గుడ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ హీలింగ్ పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ హీలింగ్, గాడ్ ఈజ్ ద హీలర్. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు జిమ్మికులు చేస్తారేమో, మనుషులు మోసం చేస్తారేమో, కానీ దేవుడు ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. we have to be settled with this thing అనమాట. గాడ్ ఈజ్ ద హీలర్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే నాకు హీలింగ్ కావాలా, నాకేం కావాలా? నాకు ఆరోగ్యం, స్వస్థత అనేది కావాలి. ఐ డెస్పరేట్లీ నీడ్ హీలింగ్. నాకు కొన్ని విషయాల్లో స్వస్థత కావాలి అంతే అనే నాకు తెలుసు, నేను ఎంత బాధపడుతున్నా ఎంత నాకు తెలుసు. నాకు స్వస్థత కావాలా, నాకు స్వస్థత కావాలని చెప్పేసి ఇంక యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగా వద్దని చెప్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగా అవుతుంది అని చెప్తున్నారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ఇంకేం చేయాలంటే ఇంకా సార్వత్రిక సంఘంలో అడుగు పెట్టాలి. అబ్బా, అది అసలు శిశులైన పరీక్ష, అగ్ని పరీక్ష. అది ఏది?
నాకు దేవుడికి తెలియదు, యేసుప్రభుని నమ్ముకుంటే బాగా అవుతావురా అని చెప్పినారు. యేసుప్రభుని నమ్ముకొని సార్వత్రిక సంఘంలోకి అడుగు పెట్టా. అర్థమైందా? పెంతెకోస్తోళ్ళు ఒక రకంగా ఉంటారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు, మెథడిస్ట్ వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు, కెరిస్మాటిక్ వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు. ఇవన్నీ కాదు, యాహ్వే అని ఇంకో బ్యాచ్ ఉంటారు. ఇవన్నీ కూడా కాదని చెప్పేసి సముద్రుడు అని ఇంకొకరు ఉంటారు అనమాట. నా పరిస్థితి ఏంది? ఫుట్బాల్ కదా, ఫుట్బాల్ కదా. అదొక నాకేం కావాలా? హీలింగ్ కావాలా? హల్లెలూయా. ఇప్పుడు నేను సార్వత్రిక సంఘంలో అడుగు పెట్టా. అడుగులు పెట్టిన తర్వాతకి దేవుడు అందరినీ స్వస్థపరచడు, దేవుడు అందరినీ బాగు చేయడు అయిపోయింది. అక్కడికి సగం దీపం మారిపోయింది. అర్థమైందా? మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, మళ్ళీ ప్రాణం లేసి వచ్చింది. అర్థమైందా? ఇంకో దగ్గరికి వెళ్తే స్వస్థత వారం ఉందని చెప్పి మోసం చేస్తారు, మోసపోవద్దు, సగం మళ్ళీ చచ్చిపోయింది. ఏంటి పరిస్థితి? సీసా మర్డీసా అన్నట్లు అయిపోద్ది. ఏమైపోద్ది అంటే దాన్ని ఏమంటారు, ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు కూర్చుంటారు అన్నట్లు. అర్థమవుతుందా? ఒకరు పైకి ఒకరు కిందకి వెళ్తారు, చూసారా? అట్లాగనమాట. ఒక గుడికి వెళ్ళామంటే పైకి వెళ్తాం అనమాట, ఒక గుడికి వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోతాం అన్నట్టు, ఒక గుడికి వెళ్తే పైకి వెళ్ళిపోతాం, గుడికి వెళ్ళి ఇది పరిస్థితి అన్నట్లు. ఏంది గంట తర్వాత ఏంది పరిస్థితి అంటే ఆట అయిపోయింది, ఇంటికి పోవడం. People are God. He is God who heals us. హల్లెలూయా. అందుకే భ్రష్టుపట్టిన ఈ సమాజంలో, క్షయత అనేది ఉండే ఈ సమాజంలో, హీలింగ్ అనే క్లారిటీ లేని ఈ సమాజంలో, రకరకాల బోధలు వినిపిస్తున్న ఈ సమాజంలో మనకి ఏందిరా గ్యారంటీ అంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22 వరకు. అది మన గ్యారంటీ. కుమారుడా, నా మాటలు ఆలకించు, నా మాటలకు నీ చెవి యొగ్గు. అర్థమవుతుందా? నీ కళ్ళు ఎదురు నుండి వాటిని తొలగిపోయినది. అర్థమవుతుందా? నీ హృదయంలో భద్రం చేసుకో వేటిల్ని, మాటల్ని. హల్లెలూయా. బైబిల్లో మాటల్ని భద్రం చేసుకోవాలి. బయట చెప్పే మాటల్ని కాదు, డాక్టర్ చెప్పే మాటలు కాదు, సమాజం చెప్పే మాటలు కాదు, వీరమాచినైన మాటలు కాదు, అల్లోపతి డాక్టర్ల మాటలు కాదు, హోమియోపతి డాక్టర్ల మాటలు కాదు. బైబిల్లో పరమ డాక్టర్ చెప్పిన మాటల్ని మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కటి చెప్తాడు, అర్థం. నేను అల్లోపతి డాక్టర్ని, అర్థమవుతుందా? నాకు హోమియోపతి తీసుకుంటే ఎట్లా అంటారు డాక్టర్ గారు అంటారు. నాకేం తెలుసు హోమియోపతి తీసుకుంటే, నేను చదివినాను హోమియోపతి ఏమన్నా. అర్థమవుతుందా? పేరు డాక్టర్ ఉంది కదా అని చెప్పేసి డాక్టర్ గారు హోమియోపతి వాడితే ఎట్లుంటుంది అంటారు, నన్ను అడతారు. నాకేం తెలుసు హోమియోపతి వాడితే ఎట్లుంటుందండి, చదవలో హోమియోపతి. ఇంకొకరు అంటారు ఆయుర్వేదిక్ వాదాం, నాకంటే తెలుసు, నాకేం తెలుసు, ఉందేం మాత్రలే సక్కరగా నేను చదవాలా, ముక్కి పాస్ అయితే నేను. అర్థమవుతుందా? అన్నీ మాత్రం బ్రాండ్ నేమ్ చెప్పినప్పుడు నేను కనుక్కోలేను, కంపోజిషన్ చెప్తేనే నేను కనుక్కోగలను. అర్థమవుతుందా? ఆయుర్వేదిక్ వాడదాం అంటే సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వస్తాయా? మొదలు లేదురా అంటే ఇది అన్నట్లు పరిస్థితి. అందుకే ఈ సమాజంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అర్థమవుతుందా? ఫోన్ ఆన్ చేస్తే ఇన్ఫర్మేషన్ కొడుతుంది. అర్థమవుతుందా? గూగుల్ హెడేక్ అనుకోండి, క్యాన్సర్ అని చూపిస్తుంది. గూగుల్ హెడేక్ చెప్పండి, అర్థమవుతుందా? హెడేక్ అనుకోండి, సివియర్ హెడేక్ అనుకోండి, ఇట్ మైట్ బి క్యాన్సర్, దేర్ మైట్ బి ట్యూమర్ ఇన్ యువర్ బ్రెయిన్. నీ మెదడులో గడ్డ ఉండొచ్చు, నీకు ఏదో సీరియస్ కండిషన్ ఉండొచ్చు, క్యాన్సర్, నీకు లివర్ జాజర్ కూడా రావచ్చు, ఇంకా రకరకాలు చెప్పేస్తారు అంతే. గూగుల్లో హెడేక్ అని కొడితే క్యాన్సర్ అని కూడా వస్తుంది. రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది సమాజంలో. అర్థమవుతుందా? మనం మిస్ అవ్వకూడదు, లీడింగ్ మిస్ అవ్వకూడదు అని అంటే, మనం దారి తప్పిపోకూడదు అని అంటే, మనం రకరకాల బోధలకి రకరకాల ఇన్ఫర్మేషన్కి మనం సైడ్ ట్రాక్ కాకుండా ఉండాలంటే దీన్ని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చదువుతాం అన్నమాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనము. దొరికిన వారికి అవి ఏంటవి? మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. నీ వెంట్రుకలకు ఆరోగ్యం కావాలా? నీ వెంట్రుకలకు ఆరోగ్యం కావాలా? రాలిపోతున్నాయా, ఊడిపోతున్నాయా, పలచబడ్డాయా? అర్థం ఉందే? నిద్ర లేదా? నిద్ర తక్కువ పోవడం వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయా? విరుగుడు ఉంది. దొరికిన వారికి జీవమును,
శరీరానికి ఆరోగ్యం అని అంటే నీ వెంట్రుకలు రాలిపోకుండా నిలబడాలంటే, నీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, నీ నడిమెత్తి మీద నీ వెంట్రుకలు ఉండాలంటే నువ్వు కళ్ళ ఎదురు నేను దేవుని వాక్యాన్ని పని కొడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, హీలింగ్ అనేది దేవుడు చెప్పింది చేస్తే, దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే, దేవుని అడుగుజాడలు నడిస్తే హీలింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. హల్లెలూయా. అదే దేవుడు ఇశ్రాయేలుకు చెప్పింది, మీరు నేను చెప్పిన నేను చేస్తే, నాకు అన్నీ పాటిస్తే, అదొక నాకు ఇష్టలుగా మీరు జీవిస్తే నేను మీకు ఏ జబ్బులు రాకుండా కాపాడుతా అన్నాడు దేవుడు. మీ పశువులకు కూడా కొడుతాను రాని అన్నాడు దేవుడు. అన్నాడా మీ పశువులకు కూడా నేను సిక్నెస్ రానివ్వను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవం తెలుసు, పశువులు ఉంటే మనకు తెలుసు అవి బాగుంటే బాగుంటాయి అన్నట్లు. వాటికి కొంచెం బాగా లేకుండా వచ్చింది అనుకోండి, మనకి ప్రాబ్లం తెలీదు. వాటికి బాగా లేకుండా వస్తే వాటికి ప్రాబ్లం తెలీదు. మధ్యరాత్రిలో నిద్రబావు అరుస్తూ ఉంటాయి పశువులు అంతా కూడాను. సిక్కేది అర్థం లేదు, ఏం చేయాలో తెలియదు. అవి నోరు తెరిచి చెప్పలేవు, కమ్యూనికేట్ చేయలేవు కదా, మనం అర్థం చేసుకోలేవు అనమాట. ఇంకా మనం ఏదో ఒకటి చేయాలి, దాని కడుపున పాదానికి ఏంది ఏమైంది ఏం అర్థం కాదు అన్నట్లు. దేవుడు భద్రత చూడండి, మీ పశువులు కూడా నేను ఏం కానీ అంటాడు దేవుడు. హల్లెలూయా. హీలింగ్ అంత ఎక్కువగా ఉంది దేవుడి దగ్గర, స్వస్థత అనేది సమృద్ధిగా ఉంది దేవుడి దగ్గర. హల్లెలూయా. నేనేమంటానంటే, పొద్దున్న లేసామనుకోండి, ఆరోగ్యం గురించి రకరకాలు ఉంటుంది అన్నట్టు. అది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ కూడా వస్తాయి టీవీలో. అర్థమవుతుందా? డాక్టర్ గారు నాకు బాగా ఈ సైడ్ నొప్పుకుంది, కిడ్నీలు రాలేమని ఉన్నాయంటారా, ఫోన్లు చేస్తారు డాక్టర్ గారు అన్నట్టు. అర్థం చేస్తారు కదా రకరకాలు. ఇంకా డాక్టర్ దొరకడమే లేట్ అనమాట. నాకు ఇది ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు, నాకు అట్టింది పరిస్థితి, నాకు అట్టిన పరిస్థితి. నో, ఇక్కడ డాక్టర్ ఆల్రెడీ ఏ పరిస్థితి రాకుండా ఏం చేయాలి, ఏ పరిస్థితి ఏం చేయాలి మొత్తం కూడా రాసి పెట్టేస్తున్నాడు డాక్టర్ ఇక్కడ. హల్లెలూయా. చదివేదానికి ఏమి బాగా గుర్తుపెట్టుకోండి, కళ్ళ నుండి తొలగిపోలేదు అనుకోండి దేవుని వాక్యం అనేది. మన కళ్ళ నుండి ఆయన పొందిన దెబ్బల చేత అనేది కళ్ళ నుండి తొలగిపోలేదు అనుకోండి, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు రిసీవ్ హీలింగ్. హల్లెలూయా. కొందరికి వాక్యం జ్ఞాపకమే ఉండదు. అది అంటే కళ్ళ ముందు ఉన్నట్ట పోయినట్ట. ఎప్పుడు కళ్ళ ముందు ఉండాలన్నమాట. ఎప్పుడు మైండ్లో ఫ్రంట్ పేజ్లో ఏముండాలంటే, ఫోర్వర్డ్ ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఇంకా తుమ్ములు వస్తున్నాయి, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది, టక్కుమని కళ్ళ ముందు వాక్యం ఉండాలి. అట్లా దివారాత్రాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఆరోగ్యం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ ఈస్ మై హీలర్, బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ శరీరానికి నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు నాకు ఆరోగ్యం కావాలి అనే సెన్స్ కానీ మనకుంటే, సర్వ శరీరానికి ఆరోగ్యం అని దేవుడు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం అని చెప్పాడు కాబట్టి, ఆయన మాటలు కళ్ళ మీద పెట్టుకొని హృదయంలో భద్రం చేసుకుంటే, హృదయంలో భద్రం ఏంది మాటలు చెప్పండి, భద్రం చేసుకోవాల్సిన మాటలు హృదయంలో భద్రం చేసుకోవాలి. నన్ను స్వస్థపరచు యెహోవా యేసే. అది హృదయంలో భద్రంగా ఉండాలన్నా వద్దా? భద్రంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాను. భద్రంగా ఉండాలన్నా వద్దా? భద్రంగా ఉండాలి. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. భద్రంగా ఉండాలన్నా వద్దా? భద్రంగా. ఇప్పుడు ఈ పాకెట్ నా హృదయం అనుకోండి. ఇప్పుడు ఈ పాకెట్ అనేది నా హృదయం అనుకోండి. ఈ పాకెట్లో ఈ పెన్ అనేది వాక్యం అనుకోండి. ఇది వస్తుందా? ఈ పెన్ అనేది వాక్యం అనుకోండి. ఈ పాకెట్ అనేది నా హృదయం అనుకోండి. ఇప్పుడు భద్రంగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? నేను ఇటు పెట్టున్నాను దీన్ని, అర్థమవుతుందా? ఇటు పెట్టున్నాను, ఏమవుద్ది? జారిపోద్ది. భద్రం చేసుకోవాలంటే ఇటు పెట్టుకోవడం, అవునా కాదా? గట్టిగా పెట్టడం. ఇటు పెట్టిన తర్వాతకి భద్రంగా పెట్టుకోవాలనే సెన్స్ ఉంటే ఏం చేస్తామంటే 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను, అవునా కాదా? ఇప్పుడు గ్లోరియా వచ్చి పెన్ను అని చెప్పి దగ్గరకు వస్తుంది, ఏం చేస్తాను? ఇది కాదు అని చెప్పి వేరే తీసిస్తాను, అవునా కాదా? అది మనం భద్రంగా పెట్టుకోవాల్సిన అన్నట్లు. హల్లెలూయా. అట్లా వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా పెట్టుకోవాలి. అదొకదా పాన్ ఇవ్వకూడదు. హల్లెలూయా. భద్రంగా ఉన్నదా లేదా అని గుర్తుందంటే మనకు ఒక సెన్స్ ఏముంటుందంటే, ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం, ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నట్లు. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ మనం ఎట్టున్నాం అంటే, మన సమాజంలో ఉన్నాం. అదొకదా విపరీతమైన సమాజం. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకుంటే, నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తిరిగి మళ్ళీ వాళ్ళ నుంచి బయటకు వస్తున్నా. నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని లేచి బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తాను?
ఫోన్ పెట్టుకున్నానా లేదా, పర్సు పెట్టుకున్నానా లేదా, తాళం తీసుకున్నానా లేదా, ఇంకేమన్నా మర్చిపోయినా చెక్ చేసుకున్నా, అది ఏంది జాగ్రత్త, భద్రంగా పెట్టుకోవడం. హల్లెలూయా. అట్లనే మనం ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా కూడాను అమ్మ హీలింగ్ అనే దాన్ని భద్రంగా పెట్టుకోవాలి. హీలింగ్ అనే టాపిక్ని భద్రంగా పెట్టుకోవాలి. దేవుడు స్వస్థపరిచే యెహోవా, దేవుడు నన్ను బాగా చేస్తాడు, దేవుడు టాపిక్ భద్రంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. బాగలేదని వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పరామర్శించడానికి, వాళ్ళకి బాగలేదని మనం వెళ్తున్నాం పరామర్శించడానికి, హీలింగ్ని భద్రంగా పెట్టుకొని వెళ్ళు. హల్లెలూయా. లేకపోతే వాళ్ళ మాటలతో మనకుంటే హీలింగ్ని కూడా ఆంఫట్. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏముందిలేమ్మా అని స్టార్ట్ చేశారు అనుకోండి, మనం హీలింగ్ భద్రంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. నాకు కాదు నాకు చెప్పదు, నేను నమ్మను దాన్ని. గాడ్ ఈజ్ మై హీలర్, జీసస్ ఈజ్ మై హీలర్, యెహోవా రాఫా, దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు, ఆయన దెబ్బలు తినేసాడు, ఆయన దెబ్బలు పొందాడు, ఆయన పొందిన దెబ్బలు బట్టి నాకు స్వస్థ కలుగుతుంది. ఈ చెప్పుకుంటానే ఉండాలి, కళ్ళ ముందే ఉండాలి. ఇవన్నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. చూస్తాం ప్రొవర్బ్స్ చాప్టర్ 3, సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయం. మొదటి వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరంలోను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకు. దయను ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనము. దేన్ని రాసుకోవాలి? దయని సత్యముని ఏం చేయాలి? కంఠభూషణంగా ధరించాలి, హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఇందాకేం చేయాలి? హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇక్కడేమో హృదయం పలక మీద రాసుకోవాలి. దేన్ని? దయను సత్యం అంటే ఏంది? వాక్యమే సత్యము. హల్లెలూయా. యు నీడ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ. బైబుల్ తెరవండి, అదవుతుందా? బైబుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడెక్కడ దేవుడు స్వస్థపరిచాడో నీ జ్ఞాపకం వాక్యాలన్నీ రిఫరెన్స్ నోరు తెసి గట్టిగా చదువుకుంటా ఉండండి. అండర్లైన్ చేసి పెట్టుకోండి. అదవుతుందా? మత్తయి సువార్తలో కొన్ని వాక్యాలు ఉంటాయి. అదవుతుందా? కంటిన్యూస్గా హీలింగే కనబడే టాపిక్లు ఉంటాయి. నీకు స్వస్థత కావాలా, నీ ఆరోగ్యం గురించి గ్యారంటీ కావాలా, రోజు బైబుల్ తెరిచి ఆల్రెడీ నీకు ప్రింట్ ఉండాలన్నమాట. నీకు ఏది నువ్వు అండర్లైన్ చేసుకోవడం, నువ్వు గీసుకోవడం అన్నట్లు. అదవుతుందా? తెరిచి ఒకసారి బాగలేకుండా వస్తున్నప్పుడు, బాగలేదు అనిపిస్తున్నప్పుడు, లేకపోతే హీలింగ్ గురించి నెగిటివ్గా ఎక్కువ మనం విన్నప్పుడు, అనారోగ్యం గురించి ఎక్కువగా విన్నప్పుడు కూడాను అర్థమవుతుందా? మనం ఏం చేయాలంటే బైబుల్ తిప్పి మొత్తం తిరగేయాలి. అర్థమవుతుందా? ఎక్కడెక్కడ స్వస్థ గురించి మనం ఏం చదువుకున్నాం, దేవుడు మనతో ఏం మాట్లాడి మొత్తం దేవుడు చెప్పిన పర్సనల్ వాగ్దానాలు, దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా చదువుకుంటా ఉండాలి. కంటిన్యూస్గా చేస్తానే ఉండాలి ఈ పని. హల్లెలూయా. ఇప్పుడు ఇది కళ్ళ ముందే ఉండి హృదయంలో భద్రంగా ఉందనుకోండి, మనం సావుకి వెళ్ళొచ్చినా భయపడం, హాస్పిటల్కి వెళ్ళొచ్చినా భయపడం, పక్కింటికి వెళ్ళొచ్చినా భయపడం, నిమ్మకాయ దొక్కినా భయపడం, బూడిద గుమ్మడికాయ దొక్కినా భయపడం, ఏం జరిగినా భయపడం. ఎందుకని? కళ్ళ ముందు అవి లేవు. నేను నిన్న దాటాను బ్రదర్, అదే గుర్తొస్తా ఉందా నాకు అంటారు. చూసారా? ఇది గుర్తొస్తుంది, కళ్ళ ముందు అదే ఉంది కాబట్టి గుర్తొస్తుంది. కళ్ళు మూసుకుంటే అదే, కళ్ళు తెరిస్తే అదే గుర్తొస్తుంది అంటే అదే గుర్తుంది. కళ్ళ ముందు ఏం పోయింది? నీచమైన జబ్బులు వచ్చింది, ఐగుప్తు ఎలిగి దేవుడు పెట్టింది అనమాట. అవే నీ మీదకి రానినంటే బూడిద గుమ్మడికాయ ఏం రాలుతుంది? బూడిద. పేరే బూడిద. బూడిద నిన్నేం చేస్తుంది? దేవుడు బూడిదని ఏం చేస్తా అన్నాడు? బూడిదకు ప్రతిగా. మరి నీకు బూడిద కనబడుతుంది ఏమో, అబ్బా దీనికి ప్రతిగానే కదా దేవుడు నాకు పూజ ఇస్తారని చెప్పింది, అబ్బా ఈ బూడిదకి ప్రతిగానే కదా అని చెప్పుకోవాలి. కుదిరితే పట్టుకొని చూడాలి, వస్తే నీకు బదులుగానే అని చెప్పాలి. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ హీలింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎక్కువ మన మైండ్లో ఏమి ఎక్కువ ఉండాలంటే హీలింగ్ అనేది ఉండాలి. అప్పుడు వైబ్రెంట్ హెల్త్ మనం అనుభవిస్తాం. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో
అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవ దృష్టి ఎందు దైనంది మంచివాడు అనిపించుకుందువు. నీ సబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు గల చెడుతను విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగును. అదొకందా ఇంగ్లీష్లో. అండ్ ఇట్ షల్ బి హెల్త్ టు దై నావెల్ అండ్ మ్యారో టు దై బోన్స్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో చాలా ఉంది. ఈ 8 వచనంలో చాలా ఉంది. అదొకదా జ్ఞానిని కదా అని మనం ఏం చేయకూడదంట అనుకోవచ్చా? అనుకో. ఎస్పెషల్లీ జబ్బుల గురించి మేము కొంచెం మాకు తెలుసు అని ఫీల్ అయిపోతాం జబ్బుల గురించి. ఎందుకనంటే చదివినాం కదా కొంచెము. అదొకదా మాకు కొంచెం అవగాహన ఉంది ఇట్లాంటి వాటి మీద అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాం అన్నట్లు. అదొకదా ఈడ్స్ ఒక తందంతే దేవుడు, అప్పుడు సెట్ అవుతాం అన్నట్టు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం ఒప్పుకోనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. రీసెంట్గా క్రైస్తవుడు ఆయన, క్రిస్టియన్ ఆయన, డాక్టర్, పేరు మోసిన డాక్టర్ నెల్లూరులో. అర్థమవుతుందా? క్రిస్టియన్ ఆయన, కుర్రోడు అంటే 40 ఉంటాయి అంతే. డాక్టర్లో కుర్రోడు అని చెప్పచ్చు కదా. 40 ఉంటాయి మ్యాక్సిమం, అంటే 40 ఉంటాయి. 40 ఉంటాయి మ్యాక్సిమం. అంటే క్యాన్సర్తో చచ్చిపోయినాడు. క్రిస్టియన్ ఆయన క్యాన్సర్తో చచ్చిపోయినాడు. డాక్టర్ నాలెడ్జ్ ఉంది కదా. ఏ జబ్బు వస్తుంది, దేని లక్షణం లేదు, నాలెడ్జ్ ఉంది. అర్థమవుతుందా? ఏం వాడితే తగ్గుతుంది, నాలెడ్జ్ ఉంది. ఉంది. అర్థమవుతుందా? డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. యూ విల్ హావ్ గాడ్. హీలింగ్ కమ్స్ ఫ్రమ్ జీసస్. అర్థమవుతుందా? దేవుడు స్వస్థపరిచి దేవుడు. చూడండి, ఇక్కడ నేను జ్ఞానిగా అనుకోవద్దు. నీ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. అందరూ చెప్పండి, దేహమునకు ఆరోగ్యము. బాగా గుర్తుపెట్టుకోండి. దేహమునకు ఆరోగ్యం చూసారా? ఇంగ్లీష్లో ఏమని చూసారా? చదువుతారు ఎవరన్నా? రిఫ్రెష్మెంట్ ఫర్ ఎయిర్ బోన్స్. అది బిఎస్ఐ కదా, కేజీవి కావాలి. కొంచెం గట్టి చెప్తారా? ఇట్ షెల్ బి హెల్త్ టు యువర్ నావెల్ అండ్ మ్యారో టు యువర్ బోన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ షెల్ బి హెల్త్ టు యువర్ నావెల్ అంటే అది నీ నాభి ప్రాంతానికి ఆరోగ్యంగా ఉంటుంది. నావెల్ అంటే నాభి ప్రాంతం అని. నాభి ప్రాంతం అంటే బొడ్డు ఉండే దగ్గర అని చెప్పేసి అర్థమవుతుందా? ఇట్ షెల్ బి హెల్త్ టు యువర్ నావెల్, బొడ్డు ఉండే కాడ హెల్త్. హల్లెలూయా. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్త్ టు యువర్ నావెల్ అండ్ మ్యారో టు యువర్ బోన్స్. హల్లెలూయా. మ్యారో టు యువర్ బోన్స్ అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. మన రక్తం అనే టాపిక్ చూసుకుంటున్నాం కదా. మ్యారో అంటే అది తెలుగులో అంటారు ఎముకలు లోపల ఉంటుంది చూస్తారా? మూలుగు. అదవుతుందా? గ్రంథికి మాట్లాడతాం. నేను మామూలుగానే బాగా లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. అదవుతుందా? అప్పుడప్పుడు గ్రంథికి మాట్లాడతాం. మూలుగు ఉంటుంది చూసారా? ఎముకల్లో మూలుగు ఉంటుంది చూసారా? బాగా గుర్తుపెట్టుకోండి. మనిషి పుట్టిన తర్వాత, పసిబిడ్డ పుట్టిన తర్వాతకి ఇప్పుడు ఫుల్ ఎముక అనుకోండి, ఏడు నుంచి ఎముక అనుకోండి. ఈ ఏడు నుంచి ఎముక ఉంటే ఈ ఎముక ఈ కొస దగ్గర, ఈ ఎముక ఈ కొస దగ్గర గ్రోత్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అందుకని మనిషి హైట్ పెడతారు అనమాట. అర్థమవుతుంది? ఇప్పుడు మొత్తం ఎముక లోపలంతా మూలుగు ఉంటుంది. ఈ కొస ఉంటుంది చూసారా? ఇక్కడంతా కూడాను యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. మూలుగు యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్తే మూలుగులోనే రక్తంలో కణాలన్నీ కూడా ఏర్పాటయ్యేది మూలుగు దగ్గర నుంచి. అట్లా ఇంకో మాట చెప్పాలంటే రక్తంలో ఉండే కణాల యొక్క మూల కణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మూలుగులోంచి వస్తాయి. అర్థమవుతుందా? తయారయ్యేది రక్త కణాలు ఎక్కడ తయారవుతాయంటే మూలుగులో తయారవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. బ్లడ్ క్యాన్సర్ ఏనారా పేరు? బ్లడ్ క్యాన్సర్. అర్థమవుతుందా? బ్లడ్ క్యాన్సర్ ఏ తెలిసి దెబ్బతినేది? మూలుగు దెబ్బతినేస్తుంది. లుకీమియాలో మూలుగు దెబ్బతినేస్తుంది అనమాట. ఇష్ట ప్రకారం అంతా కూడాను సెల్స్ ఎక్కడైతే తయారవ్వాలో కొన్ని స్టేజ్లు దాటి నార్మల్ సెల్స్ వచ్చిన తర్వాత రక్తంలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఈ స్టేజ్ల దగ్గర అంతా తేడా జరిగింది అనుకోండి, క్యాన్సర్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అప్పుడు చదువుతారన్నమాట. 8వ వచనం. ఇట్ విల్ బీ హెల్త్ టు యువర్ నావెల్ అండ్ మ్యారో టు యువర్ బోన్స్. ఇట్ షెల్ బీ, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం తెలుసా? బైబిల్లో ఉంది. హల్లెలూయా.
మూలుగు ట్రాన్స్ప్లాంటేషన్ బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. మ్యారోగా ఆరోగ్యం కావాలి, మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటారు చూసారా, ఏడుంది. సిమ్టమ్స్ ఆఫ్ లుకీమియా కానీ సిమ్టమ్స్ ఆఫ్ ఏదన్నా బోన్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ పడిపండి, ఇక్కడ ఏంటంటే నావల్, అగ్గులు పెట్టుకోండి, నావల్, హెల్త్ టు యువర్ నావల్. నేను కొంచెం ఎక్కువసేపు చెప్తాను దీంట్లో, ఈ టాపిక్లు కదా ఇక్కడ కట్ చేస్తే మంచిది కాదు. నావల్, మ్యారో బాగా గుర్తుపెట్టుకోండి. నావల్, మ్యారో. నావల్ అంటే నాభి ప్రాంతం, బొడ్డు ప్రాంతం, బాగా గుర్తుపెట్టుకోండి. పసికొందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మదర్ వూంబ్లో ఉన్నప్పుడు మొత్తం సప్లై అంతా దేని ద్వారా వస్తుంది? తెలుగులో చెప్తారా? కొంచెం గ్రాంధికంగా మంచి పేరు చెప్పండి. అదేనా? బొడ్డు తాడేనా? బొడ్డు అంబిలికస్ కార్డు ఉంటుంది చూసారా, దాని ద్వారా రక్తం సరఫరా అనేది, ఆరోగ్యం అనేది, పోషక విలువలు కలిగిన ఏదైనా బ్లడ్ అనేది అంబిలికల్ కార్డు ద్వారా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా తల్లి రక్తం బిడ్డ శిశువు బాడీలోకి వెళ్ళకూడదు. అది ఒక దాన్ని బేబీ తట్టుకోలేదు అనమాట. డైరెక్ట్గా శిశువు రక్తం, మదర్ బాడీలో ఉండే పాసే రక్తం బేబీకి వెళ్ళకూడదు. దానికి అడ్డుకట్టే ప్లెజెంటా, తెలుగులో ఏమంటారు? మావి. చూసారా, ఈ మావి అనేది అడ్డు ఉంటుంది అనమాట. అది వస్తుందా, బిడ్డను తీసిన నెక్స్ట్ ఇంకోటి తీస్తారే, పెద్దది తీస్తారే, మొత్తం రక్తం గట్టినట్టుగా ఉంటుంది. ఇంకోటి అంబిలికల్ కార్డు లాగితే గర్భంలో చూసారా, దాన్ని మావి అంటారు. ఇది అడ్డుకట్ట అన్నట్లు. ఏది? మదర్ బ్లడ్ అంతా రాకోకుండా ప్యూర్గా బేబీ దగ్గరికి వెళ్ళడానికి అంబిలికల్ కార్డు ద్వారా వెళ్ళడానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే, బిడ్డ పుట్టి బయటకు వచ్చిన తర్వాతకి ఏం చేస్తారంటే, మొత్తం ఈ మావికి అంబిలికల్ కార్డుకి కొంచెం గ్యాప్ వదిలి మధ్యలో కట్ చేస్తారు. అవునా కదా? అప్పుడు దాకా చూడండి, సోర్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పండి, అర్థమవుతుందా? లైఫ్ అని చెప్పండి, జీవం అని చెప్పండి, హెల్త్ అని చెప్పండి. బేబీకి ఎట్ట వస్తుంది? ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీసెర్చ్లు ఏం చేస్తున్నారు తెలుసా? బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డలు అంబిలికల్ కార్డ్ దగ్గర సెల్స్, అదొక, లేకపోతే తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డలు అంబిలికల్ కార్డ్ ఏమంటుంది దాన్ని? బొడ్డు తాడు. ఆ తాడులో ఉండే కానీ బ్లడ్ని కానీ తీసి కానీ పరీక్షలు చేస్తే క్యాన్సర్కి విరుగుడు తయారు చేయొచ్చు, లుకీమియాకి విరుగుడు తయారు చేయొచ్చు, కొత్తగా మనిషిని సృష్టించవచ్చు అనే డైలాగులు వినపడుతున్నాయి. ఏడుంది స్టెమ్ సెల్ థెరపీ? ఏడుంది నావెల్? హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దట్ ఈస్ ద నియరెస్ట్ పార్ట్ టు యువర్ స్పిరిట్, దట్ ఈస్ ద నియరెస్ట్ పార్ట్ టు యువర్ హార్ట్. హల్లెలూయా. నేను ఆత్మని, మనసు ఉంది శరీరంలో. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఫ్లెష్ అనేది, బాడీ అనేది ఫుల్ ఫ్లెష్డ్గా ఏర్పడక ముందు దేవుడు దేనికి దగ్గరగా మనకు ఆరోగ్యం అనేది పంపించాడు అంటే నాభి ప్రాంతం అన్నట్లు. అదే ఉందా? నా కడుపు నా మనోవేదన కలుగుతున్నది, నా కడుపులో నుంచి. గాడ్ ఈజ్ రెఫరింగ్ టు నేవల్ పార్ట్. కడుపు అని అంటే గాడ్ ఈజ్ రెఫరింగ్ టు నేవల్ పార్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా అన్ని భాషలో ఆడిస్తున్నప్పుడు ఏడ నుంచి వస్తాయి అంటే ఏడ నుంచి వస్తాయి, ఏడు నుంచి వస్తాయి. అదొకదా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఓట్ అన్నట్లు. అదొకదా? ఆ పార్ట్కి దేవుడు ఆరోగ్యం సప్లై చేస్తున్నాడు త్రూ హిస్ వర్డ్, ఆయన వాక్యం ద్వారా. హల్లెలూయా. రోజు బైబిల్ చదవాలి, డైలీ పోర్షన్స్ చేతి. ఎందుకనంటే రోజు తింటా ఉంటే ఏమొస్తుందనంటే, ఏడు నుంచి సప్లై అనేది బాగా వృద్ధి పొంది నీ పూర్ణ శరీరానికి ఆరోగ్యం అనేది సప్లై చేయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు 2 మొక్కలు చదువు రోజుకి. ఆ 2 మొక్కలు రోజంతా ఆడించు నీ నోట్లో. 2 మొక్కలు చదువు, ఆ 2 మొక్కలు ఆడించు రోజంతా నీ నోట్లో. అదొకదా? నీ శరీరానికి ఫుల్ ఎనర్జీ సప్లై దేవుడు వాక్యం ద్వారా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం చేయాల్సినంత ఏంటంటే, హృదయం అనే పలక మీద రాసుకోవాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి దేవుడు వాక్యాన్ని. అదొకదా? కనీసం 10, 15, 20, 30, 40 స్వస్థ వాక్యాలు నీ కంటతో ఉండాలి. హృదయం పలక మీద రాసేసుకోండాలి. నువ్వు స్వస్థ గురించిన వాక్యాలు రాసేసుకోండాలి. 2 అన్నట్లు రాసేసుకో ఉండాలి హృదయంలో స్వస్థ గురించి వాక్యాలు. బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్, గాడ్ ఈజ్ సెండింగ్ హిస్ వర్డ్ అండ్ హీలింగ్ మీ. ఇట్లా నువ్వు వాక్యాలు స్వస్థ గురించి ఉండాలి, డిపాజిట్ ఉండాలా. హల్లెలూయా. గాడ్ ఈజ్ గివింగ్ డివైన్ హెల్త్. ఇంకా ఉన్నాయి. అదొక 2 ఏకీపించి ప్రార్థన చేయడం, సంఘంలో ఎవరైనా రోగి ఏమన్నా పెద్దలు పిలిపించమని చెప్పడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను కాదంటలేదు, రోజు ఇవన్నీ చేస్తామా? రోజు చేయలేం కదా. హల్లెలూయా. గుడికే వారంకి ఒకసారి వస్తాము.
హోటల్కి ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాము, రోజు ఇంట్లో ఒక వండుకునే కదా తినేది, రోజు బైబిల్లో తీసుకొని వండుకొని తినాలి. హల్లెలూయా, హల్లెలూయా. హీలింగ్ కొరకు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా చెప్పండి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నేను హోమ్ ఫుడ్ ఏం చేయాలి? హోమ్ ఫుడ్ తినాలి. బ్రదర్, మీరు చాలా త్వరగా మారు మనసు పొందారని మీరు చెప్పచ్చు. దెబ్బలు తగిలితే మారు మనసు పొందక ఇంకేం పొందుతారు? బయట గడ్డి అంతా తిని శరీరం అంతా కూడా జించక్ అంటే పండుకొని లేకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది. అదొకదా రంగులు పూసేసి, అదొకదా పైనేమో తీగా ఉండే, లోపలేమో రాయిగా ఉండే. ఏడ తింటామా అవన్నీ? తిన్న అరిగినా అంటే అరగవు. అదొకదా పొద్దున్నే ప్రభు కృప కొరకు కనిపెట్టి పోవాలి బాత్రూమ్కి. ఇవి హోమ్ ఫుడ్ రోజు తినాలి, మంచిగా వాటర్ తాగాలి, మంచిగా తినాలి. అవునా కదా? అది డైలీ తింటా చేస్తా ఉనంటే ఆరోగ్యంగా మనిషి వ్యక్తి ఉంటాడు. అర్థమవుతుందా? ఎక్స్టర్నల్గా ఏ అనారోగ్యం అనేది అటాక్ చేయకుండా జనరల్గా నార్మల్గా ఉండాలంటే, ఇప్పుడు బేసిక్గా తిండి ప్రోగ్రామే తగ్గించేసాం అనుకోండి, బేసిక్గా తిండి ప్రోగ్రాం తగ్గించామనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను సగటున రోజుకు 3 పూటలు బాగా తింటా, ఇంకొక వ్యక్తి సగటున రోజుకు 3 పూటలు బాగా తినడు అనుకోండి, అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. నేను రోజు 3 పూటలు కొంచెం బాగా తింటా, 3 తింటాను, ఓకే. మరీ హెవీగా తిన్నాను, మామూలుగా తింటాను. ఇంకో వ్యక్తి 3 పూటలు తినడు, కొంచెం తక్కువ తింటాడు. అర్థమవుతుందా? తక్కువ తింటాం, ఇద్దరం కలిసి దారిలో పోతా ఉన్నాం. టీబీ ఉండే వ్యక్తి ఎదురుగా వచ్చి ఇద్దరు మొహాల మీద తగ్గినాడు. టీబీ ఉండే వ్యక్తి వచ్చి ఇద్దరు మొహాల మీద ఎదురుగా తుమ్మినాడు, మొహాల మీద తుమ్మినాడు దగ్గర అనుకోండి, మొత్తం జల్లు అంతా వచ్చి అభిషేకం పడింది. అర్థమవుతుందా? హూ ఈజ్ లైక్లీ టు గెట్ ఇన్ఫెక్టెడ్? తినని వ్యక్తి, తినే వ్యక్తికి అంత ఈజీగా రాదు. ఎందుకని? వ్యాధి నిరోధక శక్తి పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. ఈ వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి పనిచేస్తుంది, కానీ తగ్గింది ఎఫెక్ట్, తిండి తగ్గింది దాన్ని బట్టి. హల్లెలూయా. సేమ్ టు సేమ్ స్పిరిచువల్గా కూడా అంతే. సాతాన్ రెడీగా ఉంటాడు కాసుకొని దగ్గేకి, నీ మొహం మీద వచ్చి దగ్గేకి సాతాన్ రెడీగా ఉంటాడు అనమాట. అర్థమవుతుందా? మనం స్ట్రాంగ్గా ఉన్నామా తట్టుకుంటాం, స్ట్రాంగ్గా లేమా తట్టుకుంటాం. హల్లెలూయా. అందుకే రోజు వాక్యం అనేదాన్ని తినాలి. నేను బాగా పసిబిడ్డాను బ్రదర్, 1 కొరింథీ 3:2, వాక్యం నీ పాలలాగా తాగాలి. హల్లెలూయా. 1 కొరింథీ 2 అదో 3:2, 1 కొరింథీ 3:2 అర్థమవుతుందా? శ్రేష్టమైన పాల వంటి వాక్యాన్ని మనం తాగాలంట. క్రిస్టియన్స్గా కొత్తగా చర్చిలోకి జాయిన్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే వాక్యం అనే పాలిస్తాం. భవిష్యత్తు నిర్మించుకో పుస్తకంలో కొన్ని పేజీలు చదివితే పాలు తాగినట్టు. భవిష్యత్తు నిర్మించుకో పుస్తకంలో అప్పుడే కొత్తగా చర్చకు వచ్చారు, భవిష్యత్తు నిర్మించుకో పేజీలో అదొకదా ప్రేమ, దేవుడు ప్రేమ, అదొకదా యెహోవా రాఫా, ఇట్లా 4-5 టాపిక్లు రోజుకి కనీసం ఒకసారి చదువుకొని చెప్తే పాలు తాగమని చెప్తున్నట్టు. ఆకలేసిందా పాలు తాగాల, ఆకలేసిందా పాలు తాగాల, ఆకలేసిందా పాలు తాగాల, ఆకలేసిందా పాలు తాగాల. 6 నెలల వరకే. 6 నెలల తర్వాత నోటి తెరువు. స్టేజ్ 1 ఏది, స్టేజ్ 2, స్టేజ్ 3 అదొకదా సగం బుక్ చదవాలా, తర్వాత పూర్తి బుక్ చదవాలా. పూర్తి బుక్ చదువుతున్నావా, అయిపోయిందా, కొంచెం పెద్ద తరనట్లు. అదొకదా చర్చికి వచ్చే సంవత్సరం అయితే 1 year నుంచి చర్చికి వెళ్తున్నా అనే పోర్చి వచ్చేస్తున్నట్లు. ఓకే. భవిష్యత్తు నుంచి మొత్తం చదవాలా, భవిష్యత్తులో మొత్తం చేయాలా. అదొకదా డైలీ పుస్తకం చదవాలా అని చెప్పాలి అప్పుడు. హల్లెలూయా. ఆకుకూరలు చేదుగా ఉంటాయి కానీ తినాలా, నేను తిన్నాను. అదొకదా ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆకుకూరలు చేదుగా ఉంటాయి, మనం తిన్నాం కరెక్టే. మన ఇంట్లో వాళ్ళు వాటిని టేస్టీగా వండలేకపోవచ్చు. ద హోలీ స్పిరిట్ వాక్యాన్ని టేస్టీగా వండి పెడతారు, మనం తినాలి. హల్లెలూయా. ఆనందించుచు దివారాత్రములు ఆనందించు. అదవుతుందా? ఈ ఆనందం అనేది మిస్ కాకుండా, టేస్ట్ అనేది పోకుండా, ఫ్లేవర్ అనేది తగ్గకుండా చేసే వ్యక్తి లోపల ఉండే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందుకే ఇష్టంగా రోజు వాక్యాన్ని చదవాలి. అదవుతుందా? ఎవరన్నా ఫోన్ చేసినా అని బాగా బైబిల్ చదువుకోవాలి ప్రశాంతంగా. ఫస్ట్ పొద్దున్నే బైబిల్ చదువుకోవాలి. అంటే మరి పొద్దున్నే బాగా బైబిల్ చదువుకోవాలండి. వాళ్ళు వచ్చి కొడుకులో ఎవరో వచ్చేసి అదే అంటే అందరూ తలిపేసుకుని ఫస్ట్ ప్రశాంతంగా మంచి మ్యూజిక్ ఒకటి పెట్టుకొని, అదొకదే మంచి హల్లెలూయా పాట పెట్టుకొని, అది బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని శుద్ధంగా వాక్యం పరిశుద్ధాత్మ కానీ వడ్డించు అని చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు నీకు ఒక అరగంటకి పుష్టి వస్తుంది.
పుష్టి వస్తుంది. అప్పుడు మనం బయటికి వెళ్ళి పనులు చేసుకున్నామా దర్జాగా బతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వకుండా స్నానంకి, మేకప్కి, ఫెయిర్ అండ్ లవ్లీకి, లేకపోతే ఇంకా చెప్పులకి, షూస్కి, డ్రెస్సులకి ఇచ్చినాం అనుకోండి, అంతే కష్టం. ఇంకా హీలింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ అస్ ఇన్ ద బైబుల్. హల్లెలూయా. ఈ 40 దినాలు మనం ఉపవాసం ఉంటున్నప్పుడు బాగా బైబిల్ చదువుతాం. హల్లెలూయా, బాగా బైబిల్ చదువుతాం. సెలైన్ కావాలంటే సెలైన్ ఎక్కించుకుంటాం. హల్లెలూయా. మాత్రలు కావాలంటే మాత్రలు తింటాం. అట్లా అన్నట్లు నేను చెప్పి దీంట్లోంచి మీరు బయట అనుకుంటున్నారు అదొకదా, వాక్యాన్ని ఏ రకం కావాలంటే ఆ రకంగా 40 రోజులు పుష్టిగా తీసుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్గా నేను అంత స్థితి లేకపోతే మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటాం. వాళ్ళని చేస్తాం. ఈ 5 డేస్లో కూడా పరిశుద్ధ దగ్గరికి వెళ్తాం, సలహాలు చెప్పు, వాక్యం అయ్యా నేను సెలైన్ ఎక్కించుకోమంటావా, సెలైన్ రెడీ, ఓఆర్ఎస్ తాగమంటావా, తాగతా రెడీ, దీంట్లోంచి నువ్వు ఎట్టన్నా చెప్పు చేస్తా అన్నట్టుగా మనం ఉండాలి. మనకేం కావాలి? ఆరోగ్యం కావాలి. హల్లెలూయా. 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి నేనేంత పడిపోయేది మంచం మీద, రేపు మంచం. జీసస్ ఈజ్ మై హీలర్. హల్లెలూయా. వేరే వాళ్ళు నాకు సేవలు చేసి నేను వేరే వాళ్ళు సేవ చేసి మంచి. జీసస్ ఈజ్ మై హీలర్. హల్లెలూయా. మనకి బాగా లేకుండా వస్తే అద్దెను కూడా దిద్దరుకొని చెప్తారు, అవన్నీ మనం తట్టుకోలేము. అదొకదా, ఇంట్లోనే శోధన అంతా ఉంటుంది. బాగా లేకుండా వస్తే డాక్టర్ తినకూడదని చెప్తారనమాట. అది తినకూడదని చెప్పినట్టు మిగతా టైంలో కనపడుతుంది. అసలు ఇంట్లో అది తినకూడదని చెప్పిన తర్వాత నుంచి కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది అండి, నీకేం కనిపిస్తుంది. అదొకదా, ఈ 40 రోజులు నాన్ వెజ్ తినకూడదని ఫిక్స్ అయితే రాత్రి కలంతా చర్చోళ్ళు అందరూ వాక్యం చెప్తాను, నాన్ వెజ్ తింటా ఉన్నారు కూర్చొని. నేను షాక్ అయిపోయి ఆశ్చర్యపోయి నేనైతే పొద్దున్నే తెల్లవారుజాము కళ అనమాట. అది ఎట్టుందంటే ఇంకా నువ్వు ఏమన్నా చెప్పుకో, నేను లెక్క చిన్నట్టుగా జీవనం ఉన్నాడు అన్నట్లు అర్థం ఉందా. ఇంకా స్టార్టింగ్ ప్రేయర్ చేసి హల్లెలూయా అది మహిమ గణధరుడు పాటెత్తుతుంటే అది కొల్ల కావట్లే, నా వల్ల కావట్లేదు అన్నట్లు అర్థం ఉందా. కళ వల్ల కావట్లే. సరే మళ్ళీ కాసేపు ఇంకా లాస్ట్కి ఇది ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు జరగాల్సిందే అని చెప్పేసి ఇంకా స్టార్టింగ్ ప్రేయర్ చేసి ఆమె చెప్తే అందరూ ప్లేట్లో వైట్ రైస్ చికెన్ కూర వేసుకొని కూర్చోన్నారు. అందరూ అబ్బరు మన ఏడు కూర్చోన్నాడు, నా పక్కన కూర్చోన్నాడు, ఏడు కూర్చొని తింటున్నాడు. ఏంటన్నా నా చికెన్ కూర వేసుకోవాలి లే అని కోపంగా కసిరితే ఏం బయటకు వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు అందరూ టైం ఇస్తున్నా, పోయి అందరూ ఎన్ని పడేసి రాపోండి మళ్ళీ తిందామని చెప్తే నేను కూడా ఆ దెబ్బలో వేసుకొని తిన్న వెళ్తా ఉన్నా. ఉయ్యమ్మ పేతురుని అయిపోయింది నేనని చెప్పేసి అదే అట్ట కళ డిస్టర్బ్ అయిపోయింది. నాకు అర్థమైంది, ఇది సాతాను కార్యం, ఇదే సాతాను కార్యం, ఇదే దీక్షను భగ్నం చేయాలని చూస్తున్నాడు దొంగోడు అని చెప్పి అర్థమైంది. అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరగబోతా ఉంది. హల్లెలూయా. ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరగబోతా ఉంది. నేను మరీ పిలిచాను, పొద్దున్న పిలిచి చెప్పిన, రాత్రి ఏంది కలర్ వచ్చిందని చెప్పి నా భార్యని పిలిచి చెప్పిన, ఇది కలర్ వచ్చింది. జీవనం అయితే ఇంకా అసలు చూడటంలో పడుచుకోవట్లేదు, లెక్క చేయట్లేదు అసలుకి. అర్థమైందా. ఏంది సర్వీస్ స్టార్ట్ చేయాలి, చర్చ రెడీగా లేదు, ఏంది ఇట్టు గందరగోళం అని చెప్తే సమస్య నీకు నాకు సంబంధం లేదు. పులిపిటి కట్ట జీవనం కూర్చోను, నువ్వు పక్కనకి వెళ్ళి అడగబోయి చెప్పు అంటున్నాడు. అమ్మా ఏంది పరిస్థితి అనుకున్నా నేను. యూ షుడ్ బి ఫీడింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ బాగా ధ్యానిస్తాం, ఎందుకంటే దాంట్లో సర్వ శరీరానికి ఆరోగ్యం అనేది ఉంది. హల్లెలూయా. మన చిట్కాలు చెప్తారు కదా, అంటే ఇది తీసుకోమ్మా రోజు తగ్గిపోద్ది, ఇది తీసుకో, ఎంత బాగా పనిచేస్తాయి కదా అవి, లిటరల్గా పనిచేస్తాయి అవి. ఎంత బాగా తగ్గిపోయింది అంత బాగా తగ్గిపోయాయి. అట్లా చిట్కాలు మనం పాటించి వాటి ద్వారా లబ్ధి పొందుతున్నప్పుడు దీంట్లో కూడా ఉన్నాయి కొన్ని, అర్థం కొన్ని పోర్షన్స్ ఉన్నాయి బైబిల్లో, కొన్ని వాక్య పోర్షన్స్ ఉన్నాయి. అవి తీసుకొని రోజు కానీ మనం వేసుకుంటే కొన్ని జబ్బులే రావు అంటారు కొంటారు కదా. తులసాకు రోజుకు 5 ఆకులు తింటే అంత మంచిది ఆరోగ్యం అంటారు కదా. అట్లా 2 వాక్యాలు 5-6 వాక్యాలు ఉంటాయి, కొన్ని అక్కడక్కడ ఉంటాయి. అవి తీసుకొని రోజు తింటా ఉంటే కొన్ని అసలు రావు నీ దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెగిటివ్ థాట్స్ మనం రానియకూడదు, ఇతరుల మీద అసూయ మనం రానియకూడదు, కలహం రానియకూడదు, చెడ్డ మాటలు రానియకూడదు, దుర్బోధ రానియకూడదు. ఇవన్నీ మనం జాగ్రత్త పడాలి. ఇవన్నీ జాగ్రత్త పడుతున్నప్పుడు ఈ పోర్షన్లో ఉంది, వాక్యంలో ఉందా, దాన్ని రోజు మనం ధ్యానిస్తున్నప్పుడు దాన్ని చేయకపోతే, ఆ వాక్యాన్ని చేయకపోతే వచ్చే కీడంతా మనం తప్పించుకుంటే కదా. అప్పుడు ఆ వాక్యాన్ని మనం చేస్తూ, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ చెప్పండి చేస్తూ ఉంటే దాని ద్వారా మన భద్రత ఏర్పడినట్టే కదా. హల్లెలూయా. We don't want anybody to deceive us from getting our healing. అదొందా, ఈ సమృద్ధిగా దేవుడు స్వస్థత అనేది బైబిల్లో ఏర్పాటు చేస్తున్నాడు, మనం అనుభవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బాగా ఖర్చు పెట్టుకొని అవి చేసి వీడియోలు చేసి స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు అన్ని రకరకాలు చేసి పోరా వృధా ఖర్చు చేసుకున్నారు మీరు, పోరా నేను చూడండి పోరా. అదొందా, నేను డిస్లైక్ కొడతాను దానికి, నేను దానికి డిస్లైక్ కొట్టి రిపోర్ట్ ద వీడియో అని చెప్పి అబ్యూజ్, అదొందా మిస్లీడింగ్ కంటెంట్ అని కొడతా కావాలని నేను. అబద్ధం, అది సత్యం ఉంది.
హల్లెలూయా. హేట్ స్పీచ్ అదొక ఉంటాయి అన్నీ మనం ఊరికే చూసి వదిలేబాకండి. యూట్యూబ్లో వీడియోలు చూసి ఊరికి వదిలేబాకండి. అదొక వాక్యానికి వ్యతిరేకం చూసారా, వాటిని పక్కన మూడు చుక్కలు ఉంటాయి, ఆ 3 చుక్కలు నొక్కండి. రిపోర్ట్ దిస్ వీడియో ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇది బాగలేదు అని రీజన్స్ ఉంటాయి అనమాట. ఏదో ఒక రీజన్ కొట్టి పడేయండి. యూట్యూబ్ వాళ్ళు కట్ట బాగా చేయండి, మూసేస్తారు ఆ వీడియోని. హల్లెలూయా. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, దేర్ ఈజ్ సో మచ్ ఫోన్ పట్టుకుంటే చాలు ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉంది. అదొక అసలు ఈ ఇన్ఫర్మేషన్ మించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ వద్దు. ఈ ఇన్ఫర్మేషన్ వ్యతిరేకం మనకి ఏ ఇన్ఫర్మేషన్ వద్దు. వీఆర్ ఎంజాయింగ్, వీ హ్యావ్ టు ఎంజాయ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు అందరూ పెట్టుకుంటాను, నేను దేవుని దైవికపరమైన స్వస్థత, దైవికపరమైన ఆరోగ్యము అనుభవిస్తాను. నేను దేవుని ఆరోగ్యాన్ని అనుభవిస్తాను. యేసయ్య పొందిన దెబ్బల చేత నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నా సర్వ శరీరంలో ఆరోగ్యాన్ని అనుభవిస్తాను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. విశ్వాసంతో ఆరోగ్యం కొరకు యేసు ప్రభు శరీరంలో, యేసు ప్రభు రక్తంలో పాలు పంచుకుంటాం.